So welcome to Center for Social Dialogue, and it's a 248th session, Andy. You all know about Center for Social Dialogue, so I don't require like introducing it again to all of you. అయితే ఇవాళ మనకు రాధాశ్రీ గారు మన కీ స్పీకరు. వారిని నేను లాస్ట్ 10 days బ్యాక్ అడిగినప్పుడు, సార్ మీరు మాట్లాడండి, ముఖ్యంగా ఈ 100 ఏళ్ల తెలుగు సాహిత్యం మీద మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బాగా చర్చలు జరుగుతున్నాయి కదా, మీరు ఏదైనా ఒక టాపిక్ మాట్లాడండి అంటే మొదట ఏమన్నారంటే, ఓ పని చేద్దాం, సస్పెన్స్లో పెడదాం టాపిక్ అన్నారు. నాకేదో ఇది బాగా నచ్చింది, సస్పెన్స్ థ్రిల్లరు అని. అల్టిమేట్గా నిన్న రాత్రికి రివీల్ చేశారు పద్య సంభాషణ అని. సో రాధాశ్రీ గారి గురించి మనం ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఏమీ లేదు. ఆయన బ్యాంకర్గా రిటైర్ అయ్యారు. అనేక రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ సాహిత్యంతో పరిచయం ఉన్న వ్యక్తి. కొన్ని వేల పేజీల సాహిత్యాన్ని ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ కొన్ని వేల పేజీల సాహిత్యం పబ్లిష్ అయి ఉంది. ఇంకా పబ్లిష్ కావడానికి కూడా కొన్ని వేల పేజీల సాహిత్యం రెడీగా ఉంది. సో వారు విస్తృతంగా, ముఖ్యంగా తెలుగులో మాట్లాడడం అనే దాన్ని, తెలుగులో పద్యరూపకంగా మాట్లాడడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వారి ప్రత్యేకత. సో రాధాశ్రీ గారు, వెల్కమ్ సార్. నౌ ద సెషన్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. మీరు మీ సెషన్ స్టార్ట్ చేయొచ్చు. సమ్వేర్ అరౌండ్ 7:05కి కనుక మనం ఆగిపోతే 20-25 minutes డైలాగ్తో క్లోజ్ చేద్దాము. వరకు 7:30కి సెషన్ క్లోజ్ అయ్యేలాగా చూద్దామండి. ఐ సీక్ ఆల్ ఆఫ్ యువర్ హెల్ప్ అండ్ గైడెన్స్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, సరిగా సమయములో ముగిస్తాను. నేను సమయాన్ని ఎప్పుడూ అతిక్రమించాను. తర్వాత గణనాయక విఘ్నేశ్వర ఫణిభూషణ తనయ పలుకు పలికించవయా, రణభీకర లంబోదర గణపతి గిరిజాకుమార కరుణాభరణ. ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కరించి, సిఎస్డి సభ్యులకు, వీధు మిక్కిలి మా అవధానం రఘుకుమార్ గారికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ మార్చి 13వ తారీఖు మీరు దీన్ని ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మార్చి 13కు ఒక విశేషం ఉంది. మార్చి 13 1440లో మొల్ల జన్మించింది. మొల్ల పేరు మీద నాకు 4 అవార్డులు ఇచ్చారు. పోస్టల్ స్టాంప్ వాళ్ళు మొల్ల గారి పోస్టల్ స్టాంపు విడుదల చేస్తూ నన్ను కూడా పోస్ట్ స్టాంపులో తయారు చేసి నన్ను నాకే ప్రజెంట్ చేశారు. తర్వాత మొల్ల గురించి 3 అవార్డులు, మొల్ల బద్వేలు ఆమెని బద్వేలు వాళ్ళు అవార్డు ఇచ్చారు, మొల్ల కడప జిల్లా ఆమెని కడప వాళ్ళు అవార్డు ఇచ్చారు, తర్వాత మొల్ల శివశంకర్ గారని మొల్ల మీద ప్రాణాలు పెడతాడు ఆయన అవార్డు ఇచ్చారు. మొల్ల పోస్టల్ స్టాంప్ విడుదలయ్యే రోజు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అప్పుడు వాళ్ళు నన్ను సన్మానించారు. కాబట్టి ఇవాళ ఆమె పుట్టినరోజు. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ రాయప్రోలు సుబ్బారావు గారి పుట్టినరోజు. రాయప్రోలు సుబ్బారావు గారి అవార్డు కూడా నాకు ఇచ్చారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఇవాళ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు పుట్టినరోజు. అవసరమైతే తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండడానికి నేను రాజీనామా చేస్తున్నాను అని రాజీనామా పత్రం ఇచ్చాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి ఉంటే చాలని. అలాంటి మహాత్ముడు పుట్టినరోజు. కాబట్టి ఇది కాకతాళీయంగా జరిగిన రఘుకుమార్ గారు ఆలోచించే ఇన్ని విశేషాలు ఉండే విధంగా ఈరోజు నా కార్యక్రమం ఏర్పాటు చేశారు అనుకుంటున్నాను. తర్వాత ఇవాళ మనం అనుకున్న సబ్జెక్టు విషయం ఏమిటంటే, మొన్న కూడా మీకు చెప్పిన విధంగా ఆధునిక సాహిత్యంలో ఒక అంశాన్ని తీసుకొని ఆధునిక సాహిత్యంలో అది ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా చిత్రించారు. ఊరికనే నేను వచ్చాను చూడు నీవు చచ్చావు నేడు అంటే ఇవాళ కవిత్వం అలాగే ఉన్నది. అలా కాదు, ఆధునిక సాహిత్యంలో కూడా బ్రహ్మాండమైనటువంటి భావస్ఫోరకమైనటువంటి రసాస్వాదనకు వీలున్నటువంటి మహాకావ్యాలు 1901 తర్వాత వచ్చినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే రఘుకుమార్ గారు ఈ మాట కూడా చెప్పారు, ఆధునిక సాహిత్యం తీసుకుందాం,
1901 తర్వాత ప్రచురణ అయినటువంటి విషయాలు అని. అందులో ఒక గ్రంథంలో నుంచి ఒక మంచి రసవత్తర మహత్తర బృహత్తరమైనటువంటి ఘట్టాన్ని తీసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే, ఇక సరాసరి విషయంలోకి వస్తున్నాను. 7 cities fought for the Homer dead, where the living Homer begged for food. హోమర్ అనేటువంటి మహాకవి బతికినంత కాలం అడుక్కొని తిన్నాడు. చచ్చిపోయిన తర్వాత 7 దేశాలు యుద్ధానికి దిగినాయి. 7 దేశాలు అంటే ఆ రోజుల్లో ఇటలీ రోమన్ నాగరికత చాలా గొప్పది అనుకున్న చెప్పుకుంటున్న రోజుల్లోనే సిటీ స్టేట్స్ అంటారు. ఏ ఊరికి ఆ ఊరే రాజ్యం. 7 cities fought for the Homer dead, where the living Homer begged for food. ఆయన బతుకున్నప్పుడు మాత్రం అడుక్కొని తిన్నాడు. గతుకు బతుకు ప్రధాన మెతుకుకై యాచించి మరణించినట్టి హోమరు మహాకవి యొక్క మృత కళేవరమునకు మోహరించినవియట సప్త నగరమ్ములను సమరాంగణమునందు. బతికినప్పుడు ఆయన అడుక్క తిన్నాడు, ఆయన ఎవరు పట్టించుకోవాలి, ఆయన ఎవరు పట్టించుకోవాలి. చచ్చిపోయిన తర్వాత మాత్రం యుద్ధానికి వచ్చారు. ఎందుకంటే ఈయన మా దేశంలో తయారైన చిప్పతో అడుక్కొని తిన్నాడు కాబట్టి మావాడు అని, లేదు మా దేశంలో తయారైన గోచి పెట్టుకొని తిరిగాడు కాబట్టి ఈయన మా దేశం వాళ్ళని 7 దేశాలు యుద్ధానికి దిగినాయి. అంటే కవి బతికున్నంత కాలం ఎవరు వాడిని పట్టించుకోరు. ఆయన ఎంత సింపుల్ గా జీవితం గడుపుతాడో కవి అసలు ఎవడు పట్టించుకోడు. ఎమ్మెల్యే వచ్చాడంటే, వార్డు మెంబర్ వచ్చాడంటే పెద్ద విశేషం. అందులో ఓడిపోయిన వార్డు మెంబర్ని కూడా పట్టించుకుంటారు తప్ప ప్రపంచానికి ఇంత జ్ఞానం ఇచ్చే కవిని ఎవరు పట్టించుకోరు. ఈ మాట ఇప్పుడు ఇటలీ రోమన్ లాంటి నాగరికతల్లోది చెప్పాను. ఇంతకు ముందు మొన్న చెప్పినప్పుడు అరబ్ కంట్రీస్ లో, అరబ్ దేశాలలో ఫిరదౌసి కథ చెప్పాను. అయితే మనమేం తక్కువ తినలా, మనం అంతకన్నా 4 ఆకులు ఎక్కువే చదివాం. శ్రీశ్రీ గారు చెప్పాడు, అయ్యా కవిగా రాణించాలంటే ఏం చెయ్యాలి అంటే మీరు మనిషిగా చచ్చిపోవాలి అని. అది చాలా కరెక్ట్. ఎందుకంటే ఇవాళ భజన పరులకు, కాకాబట్టే వాళ్లకు, పట్టు పరిశ్రమకు ఆలవాలమైపోయింది సాహిత్య రంగం. పట్టు పరిశ్రమే, ఎవడు ఎంత పట్టుకుంటే అంతగా పైకి పోయే స్థితిలో వచ్చింది. కానీ ఇందరికనే మనం చెప్పాం కదా, మనమేం తక్కువ తినలేదు అని. మనం చూపించినటువంటి అగౌరవం ఏమిటో, కవికి ఎంత అగౌరవం పరిచామో, కవిని ఎంత అగౌరవపరిచామో మనం ఈ 20-25 నిమిషాల్లో చూద్దాం. మనకు అరబ్బుల కథల్లో నుంచి ఒకటి చెప్పాను, గ్రీకు ఏథెన్స్ నగరాల్లో నుంచి ఒకటి చెప్పాను. మనం ఏం చేశాము, మనం చేసింది కూడా చెప్పుకుందాం. ఈ కథను 1950లో ప్రచురించినటువంటి గ్రంథంలో నుంచి నేను తీసుకున్నాను. ఈ కథ రాసిన వారు, దీన్ని పద్య రూపంలో రాసిన వారు అధునాతన భావాభిగ్రథిత సంప్రదాయ సుధి మధునా పంతుల కవిరాణ్మణి చుళికిత వాగ్జలధి అని నారాయణ రెడ్డి గారితో ప్రశంసించబడినటువంటి ఆంధ్ర కల్హణ, ఆంధ్ర నన్నయ, అభినవ నన్నయ అని పేరొందినటువంటి ఒక మహాకవి. ఆయన కవిత్వంలో ఈ ఘట్టం ఒకటి చూద్దాము. ఇది ఒక్కసారి భావబలముతో ఎగురబారెను చిత్తము దేశ కాల పత్రావధులం చెమల్చుచు విహాయస వీధుల దాటి ఎట్టెటో నా వెనువెంట రండు నయనమ్ములు మూసి పురాణలోక యాత్రా విధి చూడుడల్లదిగో క్రమ్మిన ప్రాదెరలొత్తగిల్లగన్. ఒక్కసారి అందరం కళ్ళు మూసుకొని మనస్సు పొరలను తెరిచి చూస్తే ఒక చననేరని పూర్వ యుగాలలోకి వెళతాము. ఆ చననేరని పూర్వ యుగాలలో తెలుగువారు చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి శాతవాహనుల కాలంలో జరిగినటువంటి కథ. శాతవాహనుల కాలంలో హాలుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆ హాలుడు అనేటువంటి మహారాజు దగ్గరికి గుణాఢ్యుడు అనేటువంటి కవిగారు వెళ్ళాడు. గుణాఢ్యుడు రాసింది బృహత్ కథ, మనందరికీ తెలుసు. కానీ ఆ బృహత్ కథ ఇప్పుడు మనకు పూర్తిగా దొరకటం లేదు. ఎందుకు దొరకటం లేదో ఇప్పుడు చూద్దాం. ఈ కావ్యానికి ముందు మాటగా
తెలుగు వాళ్ళందరికీ మంగళం కలగాలి అని శ్రీమదాంధ్ర వసుంధరా సీమనొలసి దక్షవాటి మహాస్థాన దైవతంబు కాళనాథేశ్వరుండు శ్రీశైల విభుడు తెలుగువారలనాశీర్వదింతురెప్పుడు. నిజంగా ఇది త్రిలింగ దేశం కాబట్టే శ్రీమదాంధ్ర వసుంధరా సీమనొలసి దక్షవాటి మహాస్థాన దైవతంబు కాళనాథేశ్వరుండు శ్రీశైల విభుడు తెలుగువారలనాశీర్వదింతురెప్పుడు. రావోయి అధునాతనాంధ్ర సుకుమార రమ్ము ప్రాగాంధ్ర భూశ్రీ వాల్లభ్య కథా కలాప విలస దృశ్యమ్ములీ నేల నాతో వీక్షింపుము కంఠ భష్పజల బిందుల్ చిందని ఆత్మలో పువుందావులు మాకరంద జరులు పొంగన్ రసజ్ఞాంకమై. అసలు ఎంత పుణ్యం చేసుకున్నామో తెలుగు వాళ్ళమై పుట్టి అని చెప్తూ ఈ కథను ప్రారంభిస్తూ మీ అందరికీ చెప్పినట్టే గుణాఢ్యుడు అనే ఆయన బృహత్ కథ అనేటువంటి ఒక మహోన్నతమైన గ్రంథాన్ని వ్రాసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు. అయ్యా, నేను పుస్తకాన్ని రాశాను, ఒక్కసారి తమరు చూడండి అని. అప్పటికే చాలా గొప్పవాడు అంటే విపరీతార్థంలో గొప్పవాడైనటువంటి హాలుడు అన్నాడట, పిచ్చోళ్ళ ఉన్నవే, ఎవరికి కావాలరా నీ కవిత్వం, తోచిన తీరు మెచ్చవలెదో వెలసేయక పెంచుకున్న మీ వాచవి కవితకై మొగము వాచితివే, కృతిలోని భాష పైశాచిగా వ్రాత రక్తముగ సాగిన భూర్జ పలాశ సంతతు మా చవిగావు, నీ అటకల చెదపుర్వుల కిండు తిండిగా. ఏదో పిచ్చోడిలా ఉన్నావే, ఎవడికి కావాలరా కవిత్వం? ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆ రోజంటే మరి ఇవాళ కవిత్వానికి మనం ఏం విలువిస్తున్నామో చూద్దాం. తోచిన తీరు మెచ్చవలదు. అసలు నీకు ఎంత గొప్ప భావన వచ్చిందిరా? రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి సమయాన్ని వృధా చేసి పుస్తకం వినిపిద్దాం అనుకుంటున్నావా? తోచిన తీరు మెచ్చవలెదో వెలసేయక పెంచుకున్న నీ వాచవి కైతకై మొగము వాచితివే, కృతిలోని భాష పైశాచిగా వ్రాత రక్తముగ సాగిన భుర్జ పలాశ సంతతుల్ మా చవిగావు, మీ అటకలం చదపుర్వుల కిండు తిండిగా. ఒక కవిగారిని మీరు సన్మానం చేయకపోయినా పర్వాలేదు, కానీ అవమానిస్తే ఆయన ఎంత బాధపడతాడు. వేములవాడ భీమకవి విషయంలో ఇదే జరిగింది, శ్రీనాథుడి విషయంలో ఇదే జరిగింది. శ్రీనాథుడిని ఇప్పటికి కూడా మనం అవమానిస్తున్నాం. ఎట్లా అవమానిస్తున్నామంటే, పోతన్ను గొప్పవాడు అని చూపించడానికి పోతన పరమ భక్తుడని, శ్రీనాథుడు పరమ భోగలాలసుడని, ఈయన భావమరిదని చెప్పి ఆయన్ను గొప్ప అని చెప్పడానికి ఈయన తక్కువ చేసి చూపిస్తున్నాం. కానీ ఇద్దరు ఒక కాలం వాళ్ళు కారు, ఇద్దరు చెరొక సమయానికి సంబంధించిన వాళ్ళు. కాకపోతే శ్రీనాథుడికి భావమరిది ఒక ఆయన ఉన్నాడు, దుగ్గరాజు పోతన అని. ఆయన్నే ఈయన అనుకొని భ్రమపడి మనం మసాలా వేసి నూరటానికి బాగా ఉందనుకొని పాపం శ్రీనాథుడికి అన్యాయం చేశాం, వేములవాడ భీమకవికి అన్యాయం చేశాం. అలాగే ఇవాళ ఈ కవి గారికి కూడా అన్యాయం జరిగింది. మనం సన్మానించకపోయినా పర్వాలేదు, కానీ అవమానిస్తే ఆయన బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడు అంటే, తన శిష్యులందరినీ తీసుకొని ఈ రాజ్యాన్ని వదిలేసి రాజ్యం బయట ఉన్నటువంటి ప్రదేశంలో దుర్జటివోలే పెంజడలతో బెడగారు గుణాఢ్యుడయ్యడం నిర్జనమైన యద్రి ధరణిస్థలికేగి వెసన్ బృహత్ కథాభుర్జ పలాశపాళి మును ముందర శిష్యులు బెర్ప దుఃఖ భష్పోర్జిత భుక్త భావమున నిండి ఈడెన్ కృతికిన్ జలాంజలిన్. ఆయన తన పుస్తకాన్ని తీసుకువెళ్ళి తన శిష్యులను కూడా తీసుకొని వెళ్ళి ఒక పెద్ద అగ్నిగుండం దొవ్వి ఈ పుస్తకాన్ని దాంట్లో వెయ్యాలని, అంటే ఆనాటికి తాటి ఆకుల గ్రంథం కాబట్టి ఆ తాటి ఆకులను దాంట్లో వెయ్యాలని ప్రయత్నిస్తుంటే ఆ శిష్యులు అడిగారు, అయ్యా ఎట్లాగూ వేస్తున్నారు, రాజుగారు ఒప్పుకోలేదని మీకు ఇంత కోపం వచ్చింది, కాబట్టి మీరు వేసే ముందు మరొక్కసారి మేము చదువుతాము, మేము చదివిన తర్వాత వెయ్యండి అంటే
ఆయన కూడా ఒప్పుకొని వాళ్ళు ఒక్కొక్క ఆకు చదువుతుంటే ఆ ఆకు తీసుకెళ్ళి నిప్పుల్లో వేస్తున్నారు. చూడండి ఎట్లా ఉంటుందో. మనం ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి మన ఆడపిల్లలను మనం కట్నం ఇయ్యలేకనో మరొకటో వచ్చి మనమే కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటుంటే ఎంత ఘోరంగా, ఎంత నీచంగా, ఎంత హృదయ విదారకంగా ఉంటుందో. వాడి పుస్తకాన్ని వాడే చించేసి నిప్పుల్లో పడేసుకుంటున్నాడు. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం కానీ ఆనాటికి ఎంత హృదయ విదారకంగా ఉందో. దుర్జటి బోలే పెంజడలతో బెడగారు గుణాక్షుడయ్యడం నిర్జనమైన యత్రి ధరణిస్థలికేగి వ్యసన్ బృహత్ కథాభుజ పలాశపాడి మును ముందర శిష్యులు భావమున నిండి ఇడెన్ కృతికించలాంచి. నువ్వే తీసుకోదానికి అర్హుడైన వాడివి. పుస్తకం కూడా కూతురు లాంటిదే. ఇంత పరమ పవిత్రంగా చేశాను కాబట్టి నువ్వు పరమ పవిత్రుడివి కాబట్టి నీకు ఇస్తున్నాను. దాచితి నిండుగా బహు విధంబుల నోచితి రక్త మాంసములు వైచితి కమ్మగా రుచులు పెళ్ళగు ఈ ఉపహార భుక్తి నీ వాచవి తిండి కంచు కొని వచ్చితి పావక వాడి నాలుకల్ సాచుము తృప్తి వీక్షణములం తరియించుము పేద పండితుని. అయ్యా నేను పేద పండితుణ్ణి, ఏమి కట్నాలు ఇచ్చుకోలేని వాణ్ణి, ఇదిగో మా అమ్మాయినే నీకు సమర్పిస్తున్నాను. దాచితి ఏండ్లుగా బహువిధంబుల నోచితి రక్త మాంసములు వైచితి కమ్మనై రుచులు పెళ్ళగు ఈ ఉపహార భుక్తి నీ వాచవి తిండి కంచు కొని వచ్చితి పావక వేడి నాలుకల్ సాచుము తృప్తి వీక్షణములం తనియించుము పేద పండితుడు. రాజుగారి దగ్గరికి పోవటం అనే పొరపాటు చేశాను నేను. సౌజన్యంబను మేకతోలు మెయినాచ్ఛాదించుకున్నట్టి ఈ రాజులు కారు బెబ్బులు వీరామాశ్రమ స్వేద పాధోజాలంబు హరించువారు కృతి ఇత్తున్ మెచ్చి గైకోగదే నీ జిహ్వాగ్రమునం ధనంజయుడా రాణింతున్ చిరస్థాయిగన్. అయ్యా ఈ రాజులు కారు, సౌజన్యం అనేటువంటి మేక తోలు కప్పుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. రాజు ఎప్పుడు పరమ ప్రశాంతంగా పరమ సాధువుగా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం పరమ కఠిన హృదయుడు. మనం నన్నయ్య గారు చెప్పాడే, నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతము కావున విప్రుడోపు ఓపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్. ఆ మాట చెబుతూ సౌజన్యంబను మేకతోలు మెయినాచ్ఛాదించుకున్నట్టి ఈ రాజులు కారు బెబ్బులు వీరామాశ్రమ స్వేద పాధోజాలంబు హరించువారు కృతి ఇత్తున్ మెచ్చి గైకోగదే నీ జిహ్వాగ్రమునం ధనంజయుడా రాణింతున్ చిరస్థాయిగా. ఇదంతా ఎంత హృదయ విదారకంగా ఉంది. అసలు ఈ రాజులు ఎప్పుడు అంతే, మీసల తేనియల్ విసపు మెచ్చులు అచ్చముగాని కౌగిళ్ళు మోసపు కానుకల్ మొగము ముందరి నవ్వులు ఒల్కబోసి విశ్వాస కృతజ్ఞత హృదయ భావుకతలు దిగద్రోసి జీవితోల్లాసము తీర్చుకున్న నృపులా కవితా కళనుద్ధరించుటల్. మనం కూడా చూస్తూనే ఉన్నాం, ఉన్న ఎమ్మెల్యేను పిలిస్తే వాడికి ఏమి రాదు, అట్లాంటి వాడిని తీసుకొచ్చి మనం సభాధ్యక్షుడిగా కూర్చోబెట్టి ఆయన కోసం సమయం అంతా వృధా చేసుకొని 6 గంటలు అనుకుంటే 9:30కి ఆయన వచ్చేవరకు ఆయనకు సలాములు కొట్టి ఇవన్నీ చేస్తుంటాం. నిజంగా మీసల తేనియల్ విసపు మెచ్చులు అచ్చముగాని కౌగిళ్ళు మోసపు కానుకల్ మొగము ముందరి నవ్వులు ఒల్కబోసి విశ్వాస కృతజ్ఞత హృదయ భావుకతల్ దిగదోసి జీవితోల్లాసము దిచ్చుకున్న నృపులా కవితా కళనుద్ధరించుటల్.
అట్లా కాదు, నేను అలా చెయ్యదలుచుకోలేదు, కాదటు కాదు, దోషమెటు నిలుపుచుండిన నీ రసికత్వ భావన పావనత్వపు భావములు మనసునంటి నిను గనుంగొంటి నినుగొనుమంటి, కాదటు కాదు దోషమెటు కన్పడినన్ కబళించి వైచి పొల్లూది యథార్థతన్ నిలుపుచుండిన నీ రసికత్వ పావనత్వాదపు భావముల్ మనసునంటి నినుగొనుమంటి, అగ్నిదేవా దయచేసి అందుకొనవా కృతి సుందరి పణిపద్మమున్. అయ్యా, వీళ్ళెవరికి ఇచ్చినా కూడా ఈ కావ్యానికి స్వస్థత చేకూరదు, దానికి ఔచిత్యం తెలిసిన వాడివి నువ్వే. అనవసరంగా రాజుగారి మొహం చూపించాను ఈ కృతికి, వాళ్ళు ఇంత అన్యాయం చేశారు, కాబట్టి నేను చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా నేను నీకు అంకితం ఇస్తున్నాను అనుకుంటూ ఆయన ఒక్కొక్క ఆకును ఆ కథ చదువుతున్నాడు శిష్యుడు, చదివిన ఆకు ఆయన నిప్పుల్లో వేస్తున్నాడు. అది చూసి పులుగుల డెందములు పొక్కే, చెమర్చెను జంతుపాళి కన్నులు, శిలలున్ కరంగినవి నూల్కొని మ్రోడులు నేర్చే, నవకల్పన మహిత చారు కథాకృతి అప్పుడట్లు గాలి నెచ్చెలి వెడ యుచ్చులన్బడి కృషించి నశించుచునున్ననయ్యడ. ఒక్కొక్క ఆకు వేసి ఆయన తగలబెడుతుంటే పులుగుల కూనడెందములు పొక్కే, ఎంత ఎంత సమయోచితంగా రాశాడు చూడండి. ఆ మంటకు అక్కడ ఉన్న పెద్ద పెద్ద పక్షులన్నీ వెళ్ళిపోయినాయి, పాపం చిన్నవి అప్పుడే బయటకు వచ్చిన పక్షులు పాపం అవి ఎగరడం లేక మాడిపోలేక వాటి హృదయాలు పొక్కిపోతున్నాయట. పులుగులకు నడెందములు పొక్కే, చెమర్చెను జంతుపాళి కన్నులు, శిలలున్ కరంగినవి రాళ్ళు కూడా ఏడ్చినాయి. పులుగులకు నడెందములు పొక్కే, చెమర్చెను జంతుపాళి కన్నులు, శిలలున్ కరంగినవి నూల్కొని మ్రోడులు నేర్చే, అద్భుతోజ్వల నవకల్పనా మహిత చారు కథాకృతి అట్లు గాలి నెచ్చెలి, గాలికి నెచ్చెలి ఎవడు? నిప్పు. గాలి నెచ్చెలి వెడయుచ్చులన్బడి కృషించి నశించుచునున్ననయ్యడన్. ఇక్కడ ఈ హాల మహారాజు కథ కూడా మీకు తెలిసిందే. హాలుడు గొప్పవాడు విపరీతమైన అర్థంలో. ఆయన చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగాడు, ఆయనకేమీ చదువు రాదు. వాళ్ళ తండ్రి గారు అంతకు ముందర రాజుగారు ఏం చేశారంటే, మన వాడిని ఎట్లయినా సరే ప్రయోజకుడిని చెయ్యాలి అని మంత్రులను అడిగితే, ఓ మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయండి, పెళ్లి చేస్తే వాడు సెట్ అవుతాడు, సరిపోతాడు అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి బాగా చదువుకున్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే వాళ్ళు ఒకసారి జలక్రీడలు ఆడుతూ ఉన్నారు. ఈయన నీళ్లు తీసి అలా ఆ రాణి గారి మీదకు చల్లాడు. ఆమె ఏమన్నదంటే మామోదక స్థాడయ అన్నది. మామోదక స్థాడయ అన్న పదానికి అర్థం తెలియలే మీకు. ఇతనేమనుకుంటున్నాడంటే మంచి భోజన ప్రియుడు కాబట్టి మోదకం అన్న పదం ఒకటి గుర్తుంది. మోదకం అంటే లడ్డు. మోదక స్థాడయ లడ్లతో కొట్టమంటుంది అనుకున్నాడు. రాజా, నీళ్ళవాడు ఊరికే నీళ్లు చల్లటం ఏమిటి, లడ్లతో కొట్టండి అని అనుకున్నాడు. అసలు ఆమె ఏముంది, మా అంటే వద్దు, ఉదక నీళ్లు, స్థాడయ నీళ్లతో కొట్టవద్దు మహారాజా అని ఆమె అంటుంటే, మా మోదక స్థాడయ అని ఆమె మాట విని వీడు లడ్లు తెప్పించి లడ్లు అలా విసిరేస్తున్నాడు. అప్పటికి ఆమెకు అర్థమైంది, ఓహో వీడికి ఏమీ రాదు అని. ఆమె తర్వాత వివరించి చెప్తే ఈయన అలిగి కూర్చున్నాడు. అలిగిపిన వాడిని మళ్ళా ఆమె బతిమిలాడి బుద్ధగించి ఒక పెద్ద సంస్కృత పండితుడిని దగ్గర కూర్చోబెట్టి ఆమెకు సంస్కృతం నేర్పించి, అంటే మధ్యలో వచ్చిన నడమంత్రపు సిరిలాగా ఆయనకు నడమంత్రపు విద్య వచ్చింది. తర్వాత ఆయన మంచి పుస్తకాలు రాశాడు. కానీ ఆనాటికి ఆయన పొజిషన్ ఎట్లా ఉందంటే, మనకంతా వచ్చు, సర్వాడికి ఏమొచ్చు అనుకునే స్థితిలో ఉండి ఆ రోజు ఆ మాట అన్నాడు. కానీ వెళ్ళి ఎవరో చెప్పారు, అయ్యా మీరు
అన్యాయం చేస్తున్నారు. అన్యాయం ఇంకోటిసారి మన కళ్ళ ముందర కూడా జరిగింది. మన కళ్ళ ముందర కూడా జరిగింది. దాశరథి లాంటి వాణ్ణి ఆస్థాన కవి పదవి నుంచి పీకి పారేశారు. పాపం ఆయనకి ఇచ్చే సొమ్ము ఎంత, ఆ రోజుల్లో ఆస్థాన పదవికి వచ్చేది ఎంత, కనీసం ఆయన టరమయ్యేదాకా కూడా ఆయన కూర్చోబెట్టలే. ఆయన ఆ విధంగా పీకి పారేశారు. కవి అంటే ఆ విధంగా అయిపోయింది. ఆ రోజు కూడా అట్నే ఎవరికి కావాలని బోడి కవిత్వం అన్నాడు. ఈయనేమో పుస్తకం తగలబెడుతున్నాడు. వెళ్ళి చెప్పారు, అయ్యా మీరు చాలా పొరపాటు పడుతున్నారు, ఒక రాజుగారు చేయవలసిన పది కాదు, కవిని గౌని సంస్కృతిని గౌరవించని ఏ దేశము బాగుపడలేదు, మీరన్నా కొంచెం దయ చూపించాల్సింది అంటే అప్పుడు ఆయన కూడా కొంచెం అదే నేను తప్పు చేస్తున్నానే అనుకొని అప్పుడు వెంటనే బయలుదేరి ఎక్కడైతే ఈ ఊరి చివర ఈయన అగ్నిగుండం తవ్వి ఆ ఆకులు వేస్తున్నాడో అక్కడికి వచ్చాడు. అప్పటికే కొన్ని వేల ఆకులు తగలబడిపోయినాయి. అందుకే మనకి ఇప్పుడు బృహత్ కథ పూర్తిగా దొరకటం లేదు. పూర్తిగా ఎందుకు దొరకట్లేదంటే ఇది కారణం. నూరుల్ వేలునుగావు లక్షలుగా దొంతులై పావక క్రూరజ్వాలల మాసి కైట కవటాకుల్ పుల్గులై పూసి భూదారున్ హాలు కళారతున్ నిదురనుండాముత్తు ఆ మత్తు నేల్కొల్పగా ఆరేడప్పుడు కన్నులన్నులు ముకున్ చాలించే భుగ్నశ్రుతుల్. అప్పుడు వాడు కళ్ళు తెరిచాడు. అయ్యయ్యో నా వల్ల అన్యాయం జరిగింది, అందులో ఒక పేదవాడికి అన్యాయం జరిగింది. నూరుల్ వేలునుగావు లక్షలుగా దొంతులై. దొంతి అంటే ఫైల్, మనం ఒక సమూహాన్ని అంటాం. ఇవాళ ఫైల్ అన్న మాటకి తెలుగు పదం ఎవడికి తెలియదు. దొంతి. నూరుల్ వేలునుగావు లక్షలుగా దొంతులై పావక క్రూరజ్వాలల మాసి కైత కవటాకుల్ పుల్గులై కూసి భూదారున్ హాలు గళారతున్ నిదురమత్తా నుండి మేల్కొల్పగా ఆరేడప్పుడు కన్నులన్నులుముకొన్ చాలించే భుగ్నశ్రుతుల్. అప్పుడు అయ్యయ్యో పొరపాటు చేశానే అని అప్పటికి ఆయన వస్తున్నాడు. వచ్చే లోపల చాలా ఆకులు తగలబడిపోయినాయి. తనదనల మందు సగము కాలు ఆకు బయటకు లాగి చల్లారబెట్టే. ఆయన వస్తూనే ఏం చేశాడు అంటే కనదనల మందు, బాగా నిప్పు కణుకుల్లాగా అనలం, నిప్పు కనదలం బాగా బ్రహ్మాండమైన కాలుతున్న నిప్పులో నుంచి కనదనల మందు సగము కాలు ఆకు బయటకు లాగి చల్లారబెట్టే. సిగల కందిచ్చు నాకు పుచ్చుకొని వడకు కవి కరమ్ము బట్టే చరణయుగమ్ము బుట్టే. వస్తూనే కవి గారికి నమస్కారం చేయలా. ఎందుకంటే ఈ నమస్కారం చేసే లోపల ఇంకా 4 ఆకులు పోతాయేమో, ఇంకా కాస్త సాహిత్యం నాశనం అయిపోతుందేమోనని వచ్చిన వాడు వచ్చినట్లే ఎక్కడైతే సగం కాలున్నాయో ఆకులన్నీ బయటికి తీసి ఆ తర్వాత కవిగారి చేతులు పట్టుకొని అయ్యా నువ్వు పుస్తకాన్ని తగలబెట్టొద్దు అని ఆ తర్వాత చరణయుగమ్ము ముట్టే. కనదనలమందు సగము కాలు ఆకు బయటకు లాగి చల్లారబెట్టే. శిఖల కందిచ్చు ఆకు పుచ్చుకొని వడకు కవి కరమ్ము బట్టే చరణయుగమ్ము ముట్టే. అప్పుడొచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా నువ్వు చాలా గొప్పవాడివే, కానీ ఈ చిన్న ఇంగిత జ్ఞానం లేదే నీకు. నేను ఒక్కడిని కాదంటే మాత్రం ఈ ప్రపంచంలో నీ సాహిత్యానికి ఉన్న విలువ పోతుందా? ఏమి మహానుభావ ఇది, ఏమి కవిత్వ వధూటిని ఈగతిన్ హోమమునర్తురే. ఒకరుడప్పని మాత్రన కబ్బముల్ బుధస్తోమము నద్రుతుల్ గొనుచు రుచుల్ వెలిగ్రక్కవే. అయ్యా ఏమి మహానుభావ ఇది, ఏమి కవిత్వ వధూటిని గతిన్ హోమమునర్తురే. ఒకరుడప్పని మాత్రన కవ్వముల్ బుధస్తోమము నద్రుతుల్ గొనుచు రుచుల్ వెలిగ్రక్కవే. చాలునయ్యా మముని కలంక విలయంబున అంకిలి వెట్టి గుంజదే అని ఆయన కాళ్ళు పట్టుకుని ఆ పుస్తకాన్ని తగలబడ్డంత వరకు తగలబడిపోయింది. మిగిలిన సాహిత్యాన్ని ఆయన రక్షించాడు. తర్వాత ఆయన్ను తీసుకువెళ్ళి
ఆస్థాన పదవిలో కూర్చోబెట్టడమే గాక అతన్నే తన ముఖ్యమంత్రిగా కూడా చేసుకున్నాడు. ఈ కథ రాసిన వారు అభినవ నన్నయ భట్టు, ఆంధ్ర కల్హణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు, రాజమండ్రి నివాసులు. ఆ తర్వాత ఈ పుస్తకానికి ఎన్నో విశేషాలు, ఎన్నో బహుమతులు కూడా వచ్చినాయి. మొన్నీ మధ్యనే ఆయన శత జయంతి జరిగింది. ఆయన 5/3/1920 జన్మించారు. మొన్న 5/3/2020 మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి శత జయంతి ఉత్సవంలో నాకు కూడా పాల్గొనే అవకాశం మన మండలి బుద్ధప్రసాద్ గారు ఇచ్చారు. మండలి బుద్ధప్రసాద్ గారి సమక్షంలో కూడా ఆయన రాసిన పద్యాలలో ఉన్న వెలుగేమిటో, వెన్నెలేమిటో, ఆయన విశేషమేమిటో చెప్పాను. ఏకశిలాపురంబు తమ ఎల్బడి కింద గురాచబీటుగా సాగిరి కాకతీయ కులజాతుల రాతుల నుగ్గడించి ముక్కాకలు తీరి తత్ప్రభుత్వ పుంబోకడ మెల్లగా నడచిపోయే శతాబ్దులు మూడు ముచ్చటన్. ఆయన ఉదయ పర్వం అని అసలు దీపకర్ణి ఎవరు, శాతకర్ణి ఎవరు, శాతకర్ణి ఏ విధంగా సాతుడు అనేటువంటి పులి మీద ఎక్కి తిరుగుతూ ఉంటే దీపకర్ణి ఏ విధంగా ఆ పులిని సంహరించాడు. ఆ పులి ఒక దివ్య పురుషుడిగా మారి ఈ కుమారుణ్ణి నువ్వు పెంచుకో, వీడి వల్ల నీ పేరు మీద ఒక యుగమే వస్తుంది అని చెప్పి అంతరించిందని. ఆ తర్వాత ఆ శాతవాహనుడు పెరిగాడు. శాతవాహనుడి వల్లనే ఆంధ్రులకు శాతవాహనుల యొక్క గొప్పతనం అబ్బింది అని ఆ వంశంలో వాడే ఈ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మనం చెప్పుకున్న హాలుడు కూడా అలాంటి వాడేనని. ఆ హాల చక్రవర్తి ఈ విధమైనటువంటి కథతో మనందరికీ అత్యంత ప్రీతిపాత్రుడై గుణాఢ్యుడి యొక్క కావ్యహోమ ఘట్టం అంటారేమో, ఇది 7 దీన్ని ఆంధ్ర పురాణం అనే పేరుతో మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రాశారు. సత్యనారాయణ గారు శాస్త్రి గారు రాసిన ఈ ఉదయ పర్వం, శాతవాహన పర్వం, నాయకరాజుల పర్వం, శ్రీకృష్ణదేవరాయ పర్వం, ఈ విధంగా 9 పర్వాలతో ఉంది ఇది. అందులో నుంచి ఒక పర్వంలో ఒక ఘట్టం చెప్పేటువంటి అవకాశాన్ని నాకు కలిగించినటువంటి రఘుకుమార్ గారికి, ఈ దీంట్లో ఎంత విశేషం అంటే కవి గారికి అన్యాయం జరిగింది. ఇలాంటి కథలు నేను దాదాపు ఒక 100 కథలు నోట పట్టి వీటన్నిటిని ప్రచారం చేసి చెబుతున్నాను. ఏ విధంగా వేములవాడ భీమకవికి అన్యాయం జరిగింది, ఏ విధంగా శ్రీనాథుడికి అన్యాయం జరిగింది, ఏ విధంగా మన దాశరథి కృష్ణమాచార్య గారికి అవమానం జరిగింది, ఈ విధంగా రకరకాలైనటువంటి ఎక్కడెక్కడ కవులకు అన్యాయం జరిగిందో, ఏ విధంగా వ్యాసుడికి అన్యాయం జరిగింది. వ్యాసుడి అన్యాయాన్ని కూడా అన్ని పద్యాలు నోటికే వచ్చే విధంగా నేను దాన్ని అంత హృదయానికి పట్టించుకున్నాను. కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుభిత దుష్క్రోధాంధకారంబునన్ చక్షుల్ రెండును చిమ్మ చీకటులుగా సంరంభ శుంభద్గతిన్ ప్రేక్షత్రులు భీతి నొందకడును ద్రేకించి హట్టంబునన్ భిక్షాపాత్రను రాతిపైన చతథాభిన్నంబుగా వైచితిన్. ఇలాంటి పద్యాలు సమతూగేటువంటి ఈ 20వ శతాబ్దపు కావ్యంలో నుంచి ఒక ఘట్టాన్ని చెప్పే అవకాశాన్ని కలిగించినటువంటి సిఎస్టి సభ్యులందరికీ మీదు మిక్కిలి మా అవధానం రఘుకుమార్ గారికి, స్వర్ణలత గారికి, తక్కువ మిత్రులందరికీ, ఆ కృష్ణమోహన్, ఈ విధంగా అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ మార్చి 13వ తారీఖున అసలు మొల్ల ఏ విధంగా అన్యాయం జరిగిందో కూడా చెప్పాను నేను. ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ బూర్గుల రామకృష్ణారావు గారు పుట్టినటువంటి, మొల్ల పుట్టినటువంటి, రాయప్రోలు సుబ్బారావు గారు పుట్టినటువంటి మార్చి 13న నేను కూడా ఒక ఉపయోగకరమైనటువంటి పద్య ప్రచారానికి సంబంధించినటువంటి ఒక కవిగారి జీవిత చరిత్రలో జరిగిన ఒక ఘట్టాన్ని చెప్పే అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి నమస్కారాలు చేస్తూ సమయంలోనే ముగించాను అనుకుంటున్నాను.
సమయం 6:41 అయింది నా దాంట్లో. మరొక్కసారి స్వస్తి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా. స్వర్ణలత గారు ఉన్నారా? ఉన్నాను సార్. సార్ ధన్యవాదాలు సార్. సార్ ఏదో మాకు చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టు అనిపించింది సార్ నాకు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది మన శంకరంబాడి సుందరాచారి గారికి కూడా కొంత సరైన ట్రీట్మెంట్ ఆయనకు కూడా మా తెలుగు తల్లికి అంటే అక్కడ ఒక పాయింట్ కూడా ఉంది. అన్యాయం జరిగిందని మనం కరెక్ట్ గా అంటానికి లేదు. ఎందుకంటే ఆయన తనంతట తాను పాడు చేసుకున్నాడు. తన 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 తండ్రి గారు జందం వేసి ఉపనయనం చేస్తే దాన్ని తీసి కుక్కకేసేసాడు. చిన్నప్పుడే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. కాఫీ హోటళ్లలో కాఫీ కప్పులు గడిగాడు. తర్వాత ఒక స్కూల్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. స్కూల్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు ఆ పైన ఆఫీసరు ఈయనను ఏదో అడిగాడట. అడిగితే ఈయన నన్ను అడుగుతావా అని ఇచ్చిరవతల పారేసి వాడి మొహాన రిజిగ్నేషన్ లెటర్ కొట్టేసి వచ్చేసాడు. ఆ తర్వాత అన్ని రకాల సమస్యల్లో పడ్డాడు, అన్ని రకాల వ్యసనాల్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఈయన ఈ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది కూడా ఒక సినిమా కోసం రాశాడు. ఆ సినిమా వాళ్ళు మరీ పొడుగైందని వాళ్ళు తీసుకోలేదు. తర్వాత దాన్ని టంగుటూరి సూర్యకుమారి గారు ఆ రోజుల్లో 116 రూపాయలు ఇచ్చి కొనుక్కొని ఆమె దాన్ని ట్యూన్ చేసుకొని పాడి దానికి ఒక విశిష్టత కల్పించింది. 1975లో మొట్టమొదటి ప్రపంచ మహాసభ జరిపినప్పుడు లండన్ నుంచి ఆమెను పిలిపించి ఆమెతో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాడిస్తుంటే ఈయన చినిగిన బట్టలు వేసుకొని అక్కడికి స్టేజ్ మీదకి వెళ్ళి ఆమెనేమో లండన్ నుంచి తీసుకొచ్చారు, నేను రాసింది నేను, నన్ను అసలు పట్టించుకోలేదు, చూడండి ఇలా ఉన్నాను అని ఆ స్టేజ్ మీద పెద్ద హంగామా చేస్తే అప్పుడు వెంకటరావు గారు ఆయనకు జీవితాంతం పెన్షన్ కూడా ఇచ్చాడు. ఆయనకు అన్యాయం ఏం జరగలేదు. కాకపోతే తన జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు. 10 రూపాయలు చేతిలో ఉంటే చాలు తీసుకుపోయి ఏదన్నా చేయటం, లేకపోతే ఇంకా తాగటం, ఇంకా మనం చెప్పలేని పనులన్నీ చేయటం, ఇవన్నీ చేసి తన జీవితాన్ని తానే పాడు చేసుకున్న వ్యక్తి. ఆయన్ను తీసుకుపోయి అందరం మీద కూర్చోబెట్టినా మళ్ళా పాపం జారిపడ్డాడు. ఆయన జీవిత చరిత్ర అంతా రాశాను నేను. అందుకని నాకు అంత ప్రేమ ఆయనంటే అంత ప్రేమ. ఎందుకంటే ఆయన చూశాను నేను. ఆయన చనిపోవటం కూడా ఆ సమయంలో నేను కడప చుట్టుపక్కల ఉన్నాను. కాబట్టి ఆయనకు అన్యాయం జరిగింది అనలేము, కానీ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళలో ఆయన మీద నాకు చాలా గౌరవం. ఆయన జీవిత చరిత్ర అంతా నేను 10 పేజీలు రాశాను. ఒక పుస్తకంలో వచ్చింది కూడా నా పేరు మీద. అట్లా ఇంకా ఇట్లా అన్యాయం జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కవులు. ఈ కవులందరినీ నేను ఒక తయారు చేసి కవన విజయం అనే పేరుతోటి నేను ఊరూరా ప్రచారం చేస్తున్నాను. అయ్యా, కవులకి ఇంత అన్యాయం జరుగుతున్నది అని. చాలా సంతోషం మీరు ఆ మాట చెప్పారు. కాబట్టి ఆయన జీవితం ఏమిటో, నేను చూసిన కోణం ఏమిటో కూడా మీకు చెప్పే అవకాశాన్ని దొరికింది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా ధన్యవాదాలు సార్. నన్ను కొనసాగించమంటారా సార్? రఘు సార్. సార్, ఈరోజు అసలు రాధశ్రీ గారు అంటే మార్చి 13 యొక్క విశిష్టతను చెప్తూ ఎంతమంది కవులని మల్లగారు, అలాగే బూర్గుల రామకృష్ణ గారు, రాయప్రోలు సుబ్బారావు గారు, వీరందరూ ఈ రోజే జన్మించారు. ఆ రోజును పురస్కరించుకొని అసలు మా సిఎస్డికే మీరు ఒక గొప్ప వరం సార్. సాహిత్య ప్రియులు అంటే సాహిత్యం గురించి, ఇక్కడ పద్యాల గురించి, కవుల గురించి ఆరాట పడే వాళ్ళు ఈ రోజు చాలా చాలా తక్కువ మంది. అంటే పద్యాల గురించి తెలియకపోవడం, అంటే తెలుగే మాట్లాడటమే తప్పు అనుకునే రోజుల్లో పద్యాలతోనే సంభాషించాలి అనే ఒక గొప్ప సంకల్పంతో మీరు అడుగు ముందుకేయడము చాలా స్ఫూర్తిదాయకం సార్. మీ జీవితం అంతా మాకందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఈరోజు చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు మీరు. సో ఈ స్పీచ్ మీద స్పందించాల్సిందిగా ముఖ్యంగా మొట్టమొదటిసారిగా బాలమోహన్ దాస్ గారు ఈరోజు ఎర్లీ బర్డ్ గురువు గారు ఇద్దరు అక్కడే ఉన్నారా? బాలమోహన్ దాస్ గారు వండర్ఫుల్ సార్. వనపర్తిలో మా డాక్టర్ గారితో ఉన్నారండి. మేలు కలయిక. ఆయన ప్రజా వైద్యశాల కాబట్టి వారు వనపర్తిలో
కవులకు అన్యాయం చేసే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇప్పించుకుని అడుగుతాను నేను. రాధాశ్రీ గారు రేపు వస్తే మీరు ఆ. చెప్పినట్టే చేద్దాము. కానీ ఇవాళ నేను జబల్పూర్ లో అవునవును సార్, మీరు ఇక్కడ ఉన్నాను నేను. ఎక్కడ ఎందుకంటే బాంబే నాకు దగ్గర ఉన్నారని కృష్ణమోహన్ ఇప్పుడే మెసేజ్ పెట్టాడు. జబల్పూర్ దగ్గర ఉన్నాను. నర్మదా ఓ. నది పుట్టిన దగ్గర అమర్కంఠ్ దగ్గర వెళ్ళాలి అనే ఈ నైట్ ఇక్కడ ఆగాలని ఆగాను నేను. నేను ఈ ప్రోగ్రామ్ ముందరే ఫిక్స్ అయింది. డాక్టర్ గారి దగ్గర ఇప్పుడే వచ్చానండి నేను, జస్ట్ 10 minutes వచ్చి. నేను కూడా కర్నూలు ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి డాక్టర్ గారి వాళ్ళ ఇంట్లో ఉన్నారు ప్రస్తుతం. చాలా సంతోషం రాధాశ్రీ గారు. కాకపోతే మీరు చెప్పినట్టుగా శంకరంబాడి గారి గురించి చెప్పారు. వారంతట వారికి అన్యాయం చేసుకున్న కవుల గురించి రాయండి మీరు. అది అది సపరేట్ గా ఇంకోటి ఐటమ్ అయితే బాగుంటుందేమో. పెట్టుకుందాం. కవులు వారంతటకు వారే అన్యాయం చేసుకున్న వారు ఆ లిస్ట్ ఉంటే బాగుంటుందేమో. అదే ఇప్పుడు అది ఊరికే మాట మీద వచ్చింది కానీ చెప్పాను. కానీ అసలు ఇప్పుడు చెప్పింది గుణాఢ్యుడి కదా, కావ్య హోమ ఘట్టం అంటారు దీన్ని. ఆ కావ్య హోమ ఘట్టం మీరు మా గురువు గారు ఎస్పి నాగేశ్వరరావు గారి గురువు గారు. చాలా సంతోషం. గురు పితామహులు. మీరు అందులో మధునా పంతులు సత్యనారాయణ శాస్త్రి గారి గురించి చెప్పారు, మండల బుద్ధప్రసాద్ గారి గురించి చెప్పారు. వారిద్దరూ చాలా గొప్పవారు. వారి గురించి మాటలు వినే సంతోషం కూడా నాకుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. అలాగే మురళీధర్ గారు కూడా మాట్లాడేయండి, పక్కనే ఉన్నారు. అయ్యో, ఇంకా చాలా మంది ఇక్కడ సాహిత్య అభిమానులు. ఈ సబ్జెక్ట్ కొద్దిగా కొత్త మేడం నాకు, కాబట్టి మిగతా వాళ్ళు మాట్లాడినాక చివరిలో మాట్లాడతాను. ఓకే సార్. సార్ అందేసి నాగరాజు గారు. ఆనందేసి. నమస్కారం అండి. నమస్తే. రాధాశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలండి. అసలు తెలుగుకు ప్రత్యేకతే పద్యం అండి. అసలు ఏ భాషలో లేని గొప్ప విశిష్టమైన ప్రక్రియ మనకున్నది. దాన్ని ఎవరు అసలు గుర్తించడం లేదు. ఎందుకంటే పౌరాణిక నాటకాల్లో కానీ వాటిలో మనము చిన్నప్పుడు మేము చూసాం. కానీ ఇప్పుడు నాటకాలు పోయాయి. సినిమాల్లో కూడా ఇప్పుడు పౌరాణిక సినిమాలు కానీ అవి రావడం లేదు. కానీ అందులో ఉన్న ఒక అందమైన కానీ లేకపోతే ఒక విశిష్టత కానీ చాలా మంది తెలియదు. దాన్ని మన రాజశ్రీ గారు చాలా చక్కగా చెప్తున్నారు. చాలా ధన్యవాదాలండి. అయితే నేను ఒక చిన్న విషయాన్ని జోడిద్దాం అనుకుంటున్నాను. గుణాఢ్యుని కథలో మీరు మోదకాయ తాడే అనేది బాగా చెప్పారు, ఆ మూలం చెప్పారు. కానీ అందులో ఒకటి యాడ్ చేయవలసింది ఏంటంటే, ఎప్పుడైతే రాజు ఈ హాలుడు రాణి చేత అవమానించబడ్డాడో అప్పుడు అతను త్వరగా నేను సంస్కృతం నేర్చుకోవాలి, అందరికన్నా త్వరగా నాకెవరు సంస్కృతం నేర్పుతారని అడుగుతాడు. అయితే అతని ఆస్థానంలో శర్వవర్మ అని ఒక పండితుడు ఉంటాడు, సంస్కృత పండితుడు. అతను ఏమంటాడంటే, నేను నీకు 6 నెలల్లో సంస్కృతం నేర్పి ఉద్దండ పండితుని చేస్తానని అంటాడు. అయితే ఇప్పుడు గుణాఢ్యుడు ఏమంటాడంటే, అది ఇంపాసిబుల్, అది 4 రోజుల్లో తమిళం, 4 రోజుల్లో కన్నడం అట్లా ఉన్నట్టు అతను చెప్తాడు. అది అసాధ్యమైన, సంస్కృతం గొప్ప భాష, అంత త్వరగా ఎవరు నేర్చుకోలేరని ఇతను అంటాడు. అంటే నేను చూపిస్తానంటే ఇతను ఛాలెంజ్ చేస్తాను అన్నమాట. నువ్వు 6 నెలల్లో కనుక నువ్వు సంస్కృతంలో రాజుని పండితుని చేస్తే నేను అసలు మన ఈ రాజ్యంలో మాట్లాడే ఏ భాష కూడా నేను మాట్లాడను, మొత్తం మౌనం పాటిస్తాను అని అంటాడు అన్నమాట. అతను శర్వవర్మం చేస్తాడంటే పట్టుబట్టి 6 నెలల్లో ఇతను ఉద్దండ పండితుని చేస్తాడు. వాళ్ళ మాట ప్రకారం చేసి రుజువు చేస్తాడు. ఆ కారణంతో ఇతను అందరి మాట మాట్లాడలేడు కాబట్టి, మౌనంగా ఉండలేడు కాబట్టి అడవిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ పైశాచిక భాషలో నేర్చుకొని, కవి కాబట్టి ఆ పైశాచిక భాషలో ఈ గాథ సప్తశతి రాశాడు అనమాట. మళ్ళీ రాసిన దాన్ని రాజు దగ్గర తెచ్చి నేను పైశాచిక భాషలో రాశానంటే అప్పుడు ఆలుడు ఏమంటాడంటే, అసలు ఈ సంస్కృతం కాదు, మామూలు మాట్లాడే ప్రాకృతం కాదు, ఎవరి అర్థం కాని పైశాచిక భాషలు తెచ్చావు, దీన్ని అసలు ఓడేస్తాడు. అట్లా అతను తిరస్కరిస్తాడు. అది మెయిన్ కారణం. దాంతోపాటే అయితే ఇందులో ఇంకా గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక రచయిత అతనికి మనసులో స్పందన కానీ లేకపోతే ఒక విషయం మీద గాఢమైన అభిప్రాయం కానీ ఒక ఏర్పడినప్పుడు అతను ఆ స్పందనకు తనకు నచ్చిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించి ఒక కావ్యంను రచనను చేస్తాడు. కానీ జనం కోసమో ఇతరులను సంతోషపెట్టడానికి, రాజును సంతోషపెట్టడానికి రాయడు. దానికి ఉదాహరణ గుణాఢ్యుడే అనమాట. అంటే రచయిత
ప్రజల కోసం, దేవుని కోసం, వాళ్ళ కోసం, ముఖ్యంగా తన కోసం రాసుకుంటాడు. తాను అనుభవం ఏదైతే అనుభూతి చెందాడో అది తప్పకుండా చెప్పాలి కదా. ఎవరికైనా ఒకరికి నాకు ఇది తెలిసింది, జనాలకు కానీ తెలిస్తే మంచిది. అది ప్రజా ప్రయోజనం కావచ్చు, కాకపోవచ్చు, లేక కేవలం మానసికంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకు తీసుకున్న వానికి దాన్ని బట్టి ఉంటుంది అది. అందుకు ఒక నీతి కనబడుతుంది, ఇంకొక నీతి కనబడకపోవచ్చు, సమాజ ఉద్దేశం కానీ ఒక ప్రధానమైన ఉద్దేశము కవి కానీ రచయిత కానీ రాస్తాడంటే అర్థం ఏంటంటే వాడు చాలా ఫీల్ అయిపోయి ఇది తప్పకుండా నేను చెప్పాలి, నాకు తెలిసింది, ఇది కొత్తగా అనిపించింది అని అనుకున్నప్పుడే రాస్తాడు. కానీ ఇతరుల కోసమో దానికోసమో రాయడు. అలా రాసే వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి, డబ్బు కోసమో కీర్తి కోసమో. అది నిజమైన కవి కాదు. నిజమైన కవి ఎవరంటే ఆ రాని భాష, పైశాచిక భాషలో కూడా తను మాట కట్టుబడి ఉండి తను అనుకున్నది రాశాడు. అది ఎంత గాఢంగా ఉన్నదంటే అది అర్థం కాకుండా అక్కడ పక్షులు, జంతువులు అవి కూడా ఏడ్చినట్టు చెప్తారు అనమాట. అంటే అంత ఒక కవిత్వం కానీ ఒక ఉన్నతమైన సాహిత్యం అయితే అందరికి కదిలిస్తుంది. అది దాని ఉద్దేశం ఏంటంటే అది సింబాలిక్ గా చెప్పారు. నిజంగా ఏడ్చిన పక్షులకు పైశాచిక వచ్చి అట్లా తీసుకోవద్దు అర్థం. ఆ భాషలో ఉన్న కానీ సంస్కృతిలో సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతీకలుగా చెప్తారు. దాని ప్రతీకలుగా తీసుకోకుండా అట్లా ఉంటుందని వెటకారంగా మాట్లాడితే కుదరదు. అది అంటే మనకు అసలు సాహిత్యం గురించి ఏం తెలియదని అర్థం. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి హృదయంలో కలిగిన భావాలను చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు ప్రతిస్పందించారు. రాజుకు ఆ తర్వాత తెలిసిందని ఇది నిజంగా గొప్పవి, నా భాష కాదు, మేము మాట్లాడడం కాకుండా కానీ దీనిలో విషయం ఉన్నదని చెప్పి తర్వాత దాన్ని మిగతా అంతా సేమే అది. కాబట్టి నేను ఇది కొంచెం యాడ్ చేశాను అంతే. చాలా బ్రహ్మాండంగా చెప్పండి రాజశ్రీ గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్ నాగరాజు గారు. చెబుతాను, దీనికి కూడా నేను లక్ష్మి. చివర్లో చెప్తాను. ఓకే, లక్ష్మీ నాగేశ్వర్ గారు. నోట్ చేసుకున్నాను. ఓకేనండి నాగశ్రీ గారు, వ్యాసుడికి ఏమి అవమానం జరిగింది అది కూడా క్లుప్తంగా మీరు చెప్తే బాగుంటుందేమో, ఎందుకంటే చాలా సుప్రసిద్ధమైన వ్యాసుడిది ఒక కథ ఉంది. వ్యాసుడికి భోజనం దొరకలేదు, వ్యాసుడిని శివుడే బహిష్కరించాడు. వ్యాసుడికి ఇందరికి ఒక పద్యం చెప్పానే, అంత కటువైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి వ్యాసుడు, అది చెప్తాను, నేను నోట్ చేసుకున్నాను. వ్యాసుడి కథ కూడా ఒక మాటలో చెప్తా. ఓకే, ఇంకేమైనా ఉందా మేడం? లేదండి, చాలా బాగా చెప్పారు. సాహిత్యంలో ఆయన తన ప్రతిభను చూపిస్తున్నారు. సంతోషం. థ్యాంక్ యూ మేడం. మేడం సుధిమతి గారు. సుధిమతి గారు, సంధ్యా కిరణ్ గారు. మేడం మాట్లాడండి. మొట్టమొదటిగా రాధాశ్రీ గారికి నమస్కారాలండి. ఒక పౌరాణిక సినిమా చూస్తున్నట్టు, లేకపోతే ఒక పౌరాణిక నాటకం వింటున్నట్టు రాధాశ్రీ గారి ఆ వాగ్దాటి, ఆ స్పష్టత ఎంత బాగుందంటే వింటుంటే ఇంకా వినాలి. చాలా 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 బాగుంది సార్. ప్లస్ చాలా అర్థం కాని వాళ్ళకి కూడా చాలా అర్థమయ్యే విధంగా ఆయన ఎక్కడ ఆపాలో, ఎక్కడ చెప్పాలో చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకొకటి, ఇది చరిత్రకు సంబంధించిన విషయం కాబట్టి నాకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది. చాలా బాగుంది. కాకపోతే రాధాశ్రీ గారిని అందరినీ ప్రశంసించడానికి ఆయన ఒక పద్య రూపంలో ఒక అక్షర మాలని ఆయన అల్లేవారు. ఇప్పుడు మాకు అర్హత లేదు, ప్లస్ మేము ఆ స్థాయి కలిగిన వాళ్ళం కాదు. అందుకని ఏ విధంగా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఇంతకంటే ఒక ప్రణామాలతోటి, అభినందనలతోటి మమ్మల్ని చాలా సంతోష పెట్టారు మీరు. మీ వాగ్దాటి చాలా బాగుంది సార్. ఇంకా ఇలాంటి నెలకు ఒకసారైనా సార్ ఒక కవి మీద ఎందుకంటే మన హిస్టారికల్ గా కూడా కవులు చాలా మంది రాశారు. అవన్నీ ఈ భాషలో మేము చదవలేక చాలా పక్కన పెట్టినవి చాలా ఉన్నాయి. అలాంటి వాటి మీద సార్తో ఒక క్లాస్ చేయించుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఆలోచించాలి రవికుమార్ గారు సార్. చాలా రోజుల తర్వాత నేను సిఎస్టీలోకి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుధిమతి గారు మాట్లాడతారండి. నమస్తే అండి. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత నా చెవి తుప్పు వదిలిపోయింది. రాధాశ్రీ గారి గురించి మాట్లాడడానికి మాటలు చాలు. అసలు ముఖ్యంగా ఆయన ఎన్ని విషయాలు, ఎన్ని డేట్లతో సైతం, పేర్లతో సైతం ఆయన అసలు
ఎట్లా గుర్తుపెట్టుకుంటారనేది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. 365 రోజుల్లో ఏ డేట్ చెప్పినా కూడా సినిమా యాక్టర్ల దగ్గర నుంచి, క్రికెటర్ల దగ్గర నుంచి, లేదా క్రీడాకారుల దగ్గర నుంచి ఎవరో ఒకరిది పుట్టినరోజు ఆయన చెప్పనే చెప్తారు. అసలు చరిత్ర కాదు, కాంటెంపరీ కాదు, ఒక్కొక్క డేట్కి ఎంతో మందిని విశిష్ట వ్యక్తుల్ని ఆయన గుర్తుపెట్టుకోవడం అనేది అది చాలా విశిష్టమైనటువంటి విషయం. ఆయన జ్ఞాపక శక్తికి చాలా చాలా జోహార్లు. వారి పద్యం చదువుతుంటే అసలు అర్థం చెప్పక్కర్లేదు, అంత చక్కగా అర్థమైపోతుంది, వింటుంటేనే అర్థమైపోతుంది. చాలా చక్కటి పుస్తకాలు పరిచయం చేస్తారు, చాలా చక్కగా రాస్తారు. అవన్నీ మనకు అందరికీ తెలిసిన విషయాలే అయినా మరొకసారి చక్కటి కావ్యాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆయన జ్ఞాపక శక్తి. డేట్లు, పేర్లు, స్థలాలు అన్నీ ఇప్పుడే చూసి వచ్చినట్టుగా ఆయన చరిత్ర నుంచి అలాగే చెప్తారు, కాంటెంపరీ లైఫ్ నుంచి అలాగే చెప్తారు. చాలా క్షుణ్ణంగా అసలు ఎప్పుడు ఎన్ని చదువుతారు, ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. చాలా మంచి ప్రోగ్రామ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. బిఎన్ సత్యనారాయణ గారు మాట్లాడతాను. అన్మ్యూట్ అవ్వాలి. సత్యనారాయణ గారు అన్మ్యూట్ అవ్వండి. అందరికీ నమస్కారాలు. చాలా ఈరోజు రాధాశ్రీ గారు చాలా మంచి సెషన్ లో సబ్జెక్ట్ తీసుకుని చాలా మంచి ఉపన్యాసం ఇచ్చారు. అంతా అంటే మనకు అంటే నా వరకు తెలియని సాహిత్యం గురించి వారు చక్కగా చెప్పడం జరిగింది. చాలా అభినందనీయం. వారికి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏవివి ప్రసాద్ గారు. ఏవివి ప్రసాద్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. రాధాశ్రీ గారు, మీరు చాలా చాలా గొప్పగా ప్రసంగించారండి. తెలుగు భాషని ఉధృతమైనటువంటి ప్రవాహంలాగా మమ్మల్ని చాలా సంతోషపెట్టారు. అనేక మంచి విషయాలు మాకు తెలియనివి తెలియజేశారు. మీ యొక్క భాషా ప్రావీణ్యము, దాని యొక్క భాష యందలి మీకున్నటువంటి అనురక్తి చాలా గొప్పవి. మీరు ఒక మంచి ఛానల్ ద్వారా భాషా అధ్యయనాన్ని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. తెలుగు భాషలో ఉన్నటువంటి మంచి మంచి గ్రంథాలని మీ ద్వారా వినే అవకాశం వస్తే కూడా చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. మంచిదండి. చాలా చాలా గొప్ప విషయం. చాలా చక్కగా మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. సార్ ప్రకాష్ గారు. మేడం సార్, నర్మదా దగ్గర నుంచి నర్మదా ఫ్లో అవుతున్నట్టే ఉంది. పద్య విభావరి తెలుగు సాహిత్యం అంటేనే ఆయనకు ఒక ఎనర్జీ టాబ్లెట్, విపరీతమైన ఎనర్జీ వచ్చేస్తుంది. ఆవేశంగా కూడా చెప్తారు. చాలా బాగుంది సార్. ఈ మధ్య రెండు వింత ఏంటంటే, లాస్ట్ ఒక 2 వారాల క్రితం శుద్ధ హిందీలో ఒక సంభాషణ విన్నాం, ఈవేళ శుద్ధ తెలుగులో విన్నాం. అఫ్ కోర్స్ ప్యూర్ ఇంగ్లీష్ అనేది ఉండదు జనరల్ గా, దాంట్లో మిక్స్ అయిపోతుంటుంది. తెలుగు మాట్లాడతాం, అన్ని మాట్లాడతాం. చాలా బాగుంది. We continue to enjoy your presence and your participation in CSD. Thank you. Thank you very much sir. కస్తూరి గారు. కస్తూరి గారు మాట్లాడతారా అండి? అమ్మ ప్రసన్న. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. చాలా చాలా బాగుంది. ఇంకా సార్ వివరణ అంటే దాని గురించి నేను పొగడడం అంటే అది చాలా తక్కువే. కానీ నాకు ఒకటి అంటే ఆ కవులని ప్రోత్సహించకపోవడం అన్నది, కొంచెం ప్రతిభని ప్రోత్సహించలేకపోవడం అన్నది వాళ్ళ ఏమనాలి, వాళ్ళ సంస్కారానికి వదిలేయాలి. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది.
భక్త తుకారాము ఆయన కవి వాగ్గేయకారుడు కానీ దాంట్లో ఆయన రాసిన అభంగాలు ఏంటి మీది రావట్లేదు ఇది అభంగాలు వినిపిస్తుంది. ఆయన రాసిన అభంగాలు నా మతాధికారులు నదిలో పారేయమని చెప్తారు కదా, అది ఇంద్రాణి నదిలో పారేయమని చెప్తారు. అది నిజంగా జరిగిందో లేదో నేను సినిమా మాత్రమే చూసాను, నేను చదవలేదు. చాలా చాలా బాధగా ఆయన ఎంత 7 రోజులు ఆ నది దగ్గరే కూర్చొని ఆయన అసలు ఎట్లా మతాధికారులు ఎట్లా చేస్తారు, ఆ క్రూరత్వం ఏంటో అసలు అర్థం కాదు. నిజంగా చాలా చాలా ఈర్ష్య ద్వేషాలు పోతేనే పోయే సమాజం రావాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హలో అండి, కస్తూరి గారు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. సాయం సంధ్య ఎలా గడిచిపోయిందండి, చాలా అద్భుతంగాను. రాధాశ్రీ గారు మాటల్లో చెప్పలేమనేది అందరికీ తెలిసిన విషయం. చాలా అద్భుతంగా ఉందండి. అప్పుడే అయిపోయిందా అనిపించింది, అసలు అంత తొందరగా అయిపోయినట్లుగా అనిపించింది. ఇంకా వినాలని కోరిక, అది మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో తీరుస్తారు ఆయన. రాధాశ్రీ గారు ధన్యవాదాలు సార్, చాలా అద్భుతంగా. చాలా సంతోషం అండి. చెప్తాను. శక్తి నా జోహార్లు. మాకు కూడా కాస్త ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెబుతారేమో అనుకుంటున్నాను నేను. డెఫినెట్ గా చెప్తాను. ఇలా విని ఇలా చదివి మర్చిపోతూ ఉన్నాను. ఆ తైలం ఏదో మాకు కూడా కాస్త పంచుతారని అనుకుంటున్నాను. డెఫినెట్ గా పంచుతా చెప్తా. అలాగే. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అందరికి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. నమస్తే. కృష్ణమోహన్ గారు. అందరికీ నమస్కారం అండి. నాకు భాష రాదు, సాహిత్యం తెలియదు, వినడం వరకే అది నా బాధ్యతగా భావిస్తాను. ఎక్స్టెంపోర్ అండి, మీరు మాట్లాడుతుంటే అసలు ఆ నాలెడ్జ్ ఏంటి, నేను మెసేజ్ పెట్టాను మీకు. ఆ నాలెడ్జి ఏవి ప్రసాద్ చెప్పినట్లు చాలా గొప్పగా మాట్లాడతారు మీరు ఎప్పుడైనా. మన ప్రకాష్ అన్నట్లు వీఆర్ సో హ్యాపీ దట్ యూఆర్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాధాశ్రీ గారు. ఇంకా మీ క్లాసెస్ అట్లాగే కావాలి మాకు. భాష గురించి మనం ప్రమోట్ చేయాలి. ఇంకా మీ బొట్టు వాళ్ళు ప్రసాద్ గారు చెప్పినట్లు ఏదన్నా మీరు చేద్దరు కానీ ఇంకా ఇన్నోవేటివ్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాధాశ్రీ గారు. బాయ్. ఉష గారు మాట్లాడతారండి. ఉష గారు. రాధాశ్రీ గారు అంటేనే భావయుక్తమైన పద్య ఏమన్నా దాన్ని రిజిస్ట్రేషన్, పద్యాన్ని చదవటమే చాలా భావయుక్తంగా చదువుతారు. ఇందాక సుతిమతి గారు చెప్పినట్టు ఆయన చదవటంలోనే సగం పద్యం అర్థం అవుతుంది. అలా భావయుక్తంగా చదువుతారు. అసలు ఇవాళ రోజున ఇంత భాష మీద పట్టు, అలాగే ఆసువుగా ఇలా కవిత్వం చెప్పగలిగే ఒక మనిషిని ప్రతిసారి సెషన్స్ లో చూడటమే చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన అందరం తలొక రకంగా స్పందిస్తే ఆయన ప్రతిసారి పద్యాలతోనే స్పందిస్తారు. అది ఆ విధంగా చాలా బాగుంటుంది. అలాగే ఆటోమేటిక్ గా ఆయన చెప్పే ఆయన సెషన్ అంటే మరి కాస్త బాగుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది. థ్యాంక్ యూ మేడం. సో అందరు ఆల్మోస్ట్ ఇంకా నేను కూడా సార్ నా అభిప్రాయం కూడా జస్ట్ అంటే ఈ రోజు ముఖ్యంగా మిమ్మల్ని చూసినప్పుడు ఎప్పుడన్నా కూడా అంటే మీరు అందరికి కూడా పద్యాలతోనే మీ అభినందనలు తెలియజేస్తుంటారు. కానీ మాకెవరికి పద్యాలు రాయడం రాదు, కానీ మీరు ఖచ్చితంగా మాలో ఒకరికైనా పద్యం రాయడం నేర్పాలి. అదే మేము కూడా మీ మీద పద్యంతో రాసి మీ యొక్క స్పీచ్ మీద మేము కూడా స్పందించాలని అనుకుంటున్నాం. ఇప్పుడు నాకైతే ఎప్పుడు కూడా మిమ్మల్ని చూసినప్పుడు అలా అనిపిస్తుంది, ఎవరైనా భాషా పండితులంతా కూడా మీ దగ్గర అంటే ఒక భాష అధ్యయనం చేయాల్సిన వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి రీసెర్చ్, మీరు ఒక ఎన్సైక్లోపీడియా, మీ దగ్గరకు వచ్చి రీసెర్చ్ చేయడానికి పత్రాలు సమర్పించడానికి మీ దగ్గర కూర్చుంటే చాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో అంత జ్ఞానము, అంత ధారాళం. ఏదైనా ఏ అంశం గురించి మాట్లాడాలన్నా సాహిత్యం మీద తీసుకుంటే తెలుగు సాహిత్యంలో
ఆ అన్ని అంశాల మీద అనర్గళంగా మాట్లాడగలిగిన శక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు. తెలుగు భాషామ తల్లి మీకు అలా అనుగ్రహించేసింది ఆమె. మీకు అదే నాకు అదే అనిపిస్తుంటుంది. ఎంత అంటే చెవులకు ఎంత హాయిగా అనిపించిందో ఇవాళ మీ యొక్క స్పీచ్ అంతా కూడాను. అంటే ఇప్పుడు ఏదో ఎనర్జీ టాబ్లెట్ అన్నారు చూడండి, మాకందరికి కూడా మీ యొక్క స్పీచ్ అప్పుడప్పుడు సిఎస్డిలో మీరు ఇచ్చే స్పీచ్ మాకు ఒక ఎనర్జీ. భాషాపరంగా తెలుగు వాళ్ళగా గర్వించదగ్గ ఒక కవి మీరు. అలాగా మీరు కూడా అంటే మీరు ఎన్నో రకాలు చేసింటారు, కానీ ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది, అందరూ రచనలు చేస్తుంటారు, మంచి వాళ్ళకి నచ్చిన అంశాలని పుస్తకాలు చేస్తుంటారు. ఎక్కడ కూడా కవులు ఏ విధంగా అన్యాయం అయిపోయారు, ఎవరెవరికి ఎంత అన్యాయం అయిపోయారు కవులు అని ఎలుగెత్తి చాటుతున్న రాధశ్రీ గారు ముఖ్యంగా. అంటే కవులకి ఎవరు అంటే ఎంత బాధ ఉంటుంది కవికి తన రచనని, అంటే కళాకారులకు కానీ కవులకు కానీ తమ రచనల్ని కనీసం విని స్పందించలేని మనుషులు ఉంటే ఆ రచన అంతా కూడా వ్యర్థమనే బాధ వచ్చేస్తుంది. అలాంటి కవుల యొక్క వీళ్ళని తీసుకొని మీరు ఒక వాళ్ళ గురించి మీరు అంతా చెప్పడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా చాలా మంది తెలియాలండి, ఒక కవి ఎంత కష్టపడితే ఒక సృజన ఒక రచన చేయాలని అంటే ఎంత వేదన పడాలి, దాంట్లో ఎంత అంటే ప్రసూతి వేదన పడితే కానీ ఒక రచన బయటకు రాదు. అందుకే కావ్య కన్య అనే అంటారు. ఇప్పుడు ఆ అమ్మాయినిగా భావించి అతను అగ్నికి ఆహుతి చేస్తున్నప్పుడు కూడా ఆ విధంగానే బాధపడతాడు కదా. సో అంత గొప్ప కవిత్వాన్ని రచించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అటువంటి రచనలు అంటే ఎవరైతే అందుబాటుకు లేదు అనుకున్నామో, ఎవరైతే వాళ్ళకి అన్యాయం చేశారు అనుకున్నారో వాళ్ళ గురించి మీరు తెలియజేయడం అనేది నాకు చాలా నచ్చింది సార్. అంటే నాకు ఆ కవుల గురించి కూడా మీరు ఆ పుస్తకం వేశారో లేదో తెలీదు, వేస్తే మాత్రం దాన్ని కూడా మాకు అందరికి తెలియజేయాల్సిందిగా ఇదవుతుంది. కనీసం ఇలాగా ఈ మీటింగ్స్ ల ద్వారా కానీ ఆ కవులకు వాళ్ళకి మనం అభినందనలు తెలియజేయాలి, ఆ కవులను గుర్తు చేసుకోవాలి. సో ఈ రోజు సాయంత్రం నిజంగా అద్భుతమైన సాయంత్రం సార్. రాధశ్రీ గారు మీరు చాలా బాగా చెప్పారు ఇవాళ. సో మీ స్పందన కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. నా స్పందన మొట్టమొదటిగా నన్ను ప్రశంసించిన వాళ్ళందరికీ నమస్కారాలు. ఇది నా గొప్పతనం కాదు, తెలుగు భాష యొక్క మరీ తెలుగు పద్యం యొక్క గొప్పతనం. మా అమ్మ చిన్నప్పుడు నాకు ఏదైనా రోగం జ్వరం వచ్చినప్పుడు నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగాలు బాపవచ్చు అని అలా తడుతూ నాకు ఉపశమనం కలిగించేది. ఆ రోగాలన్నీ పోయి పద్యం అణువులో నిండిపోయింది. మా అమ్మకి ఇప్పుడు 96 ఏళ్ళు అయినా బ్రహ్మాండంగా ఇవాళ్ళకి కూడా చదువుతుంది. నేను చదువుకొని పుస్తకం చదవటం, ఆమె 4వ తరగతి కూడా చదవలేదు, కానీ కొన్ని వందల పద్యాలు ఆమె నోటుకొచ్చు. కాబట్టి ఆమెకు ఆ గొప్పతనం. తర్వాత ఈ శర్మవర్మ ఇది కావాలనే నేను పరిహరించాను. ఎందుకంటే కావ్య హోమాన్నే మనం ముఖ్యంగా తీసుకున్నాం కాబట్టి. మీ అందరికి తెలిసి ఎన్టీ రామారావు భీష్ముడేస్తే భీష్ముడే హీరో అవుతాడు, ఎన్టీ రామారావు కర్ణుడేస్తే కర్ణుడే హీరో చేస్తాడు, ఎన్టీ రామారావు అర్జునుడేస్తే అర్జునుడే హీరో అవుతాడు, ఎన్టీ రామారావు భీముడేస్తే భీముడే హీరో అవుతాడు. ఇప్పుడు కావ్య హోమం ఘట్టం తీసుకున్నాం కాబట్టి ఆ రాజుగారు ఈ కవి గారిని ఏ విధంగా అవమానించాడు, ఆయన ఏ విధంగా స్పందించాడు, దీన్ని ఒక ఇదే టెంపోలో చెప్పాలన్న ఉద్దేశంతోనే మిగతాయన్ని నేను తీసుకోలేదు. కావాలనే శర్మవర్మ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఇవన్నీ కూడా కావాలనే నేను తీసుకోవాలా. ఎందుకంటే కావ్య హోమం ఒక పుస్తకాన్ని తాను రాసిన పుస్తకాన్ని తానే తగలబెట్టుకుంటున్నాడు అంటే ఎంత ఘోరం, ఎంత నీచం, ఎంత హేయం, ఎంత కరుణ రసాత్మకంగా ఉంది. ఆ పాయింట్ మీదనే నేను తీసుకున్నాను. అది ఆత్మీయులు వారు చెప్పిన దానికి ఇది నేను చెప్పేది. తర్వాత వ్యాసుడికి ఎక్కడ అన్యాయం జరిగింది అని, వ్యాసుడికి జరిగిన అన్యాయం కూడా ఒకసారి ఇట్లాగే పద్యాల రూపంలో చెప్పుకుందాము. అటుపురి వారు చూపిన అహమ్మతి కిన్మది భగ్గురంచనన్ చెటుల ఋషవ్యధల్పెనగ శాపము సంగగ కేలుసాప తత్ కటక పురాణి అంబ దయగానను రమ్మని భిక్ష వేసే ఆ నిటల విలోచన ప్రభుడు నేరము నుంచి బహిష్కరించెనన్. శివుడే ఈ కాశీలో ఉండటానికి నువ్వు పనికిరావు పో అని నెట్టేశాడట. అది ఎందుకు నెట్టాడు, ఎట్లా నెట్టాడు, నెట్టిన తర్వాత ఆ వ్యాసుడు ఏం చేశాడు, ఇవన్నీ ఒక కథ ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ అవకాశం ఇస్తే అది చెప్పుకుందాం. అది కూడా 1901 తర్వాత రాసిన కావ్యాలే, దాంట్లో నుంచే చెప్పుకుందాం.
తర్వాత నన్ను గురించి ప్రశంసించిన వాళ్ళందరికీ ఒకటే మాట. తర్వాత ప్రసూన గారు తుకారాం గురించి అడిగారు. నిన్ననే నేను తుకారాం నాటకం మీద 100 సంవత్సరాలు నిండిన పుస్తకంగా నిన్న దాని మీద రాశాను. ఆ రాసినది ఆయమ్మాయి కూడా పెట్టాను, మీ అందరికి పెట్టాను, ఆయమ్మాయికి కూడా పెట్టాను. 1924లో సురవరం ప్రతాపరెడ్డి గారు భక్త తుకారాం అనే నాటకం రాశారు. ఆ నాటకంలో ఆయన ఆ అభంగాలను ఇంద్రాణీ నదిలో పారవేసే ఘట్టాన్ని, ఆ ఘట్టాన్ని ఆయన ప్రఘట్టకం అన్నాడు. ఆ ప్రఘట్టకంలో కూడా చెప్పారు. ఆ విషయం కూడా నేను చెప్పాను. తరువాత ఈ జ్ఞాపకం పెట్టుకోవడానికి ఏదన్నా ఒక షార్ట్ కట్ చెప్పమన్నారు. నేను చెబుతాను, కానీ నేను ఫాలో అయ్యాను. మీరు ఫాలో అయితే మీరు కూడా చెప్పు. ఏమి లేదు, ది షార్ట్ కట్ వే టు సక్సెస్ ఈజ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్. ఆ పుస్తకం చదివితే, ఏ పుస్తకం చదివినా అది నన్ను హాంట్ చేస్తూ ఉంటుంది. అబ్బా ఇంత మంచి పద్యం, ఎంత మంచి పద్యం, ఎంత మంచి పద్యం. ఆ పద్యాన్ని నేను మనసుకు పట్టించుకుంటాను. ఆ 2-3 రోజులు ఆ పుస్తకం చదవకుంటే నేను అసలు అది మళ్ళా నేను నోట్లో పెట్టుకోకపోతే నాకు అన్నం తినబుద్ధి కాదు. ఆ పద్యం నా నోటికి రావాల్సిందే. ఇంత గొప్ప పద్యం, ఇంత గొప్ప పద్యం. ఆ నిష్ఠానిధి గేహసీమ నడిరేయాలించిన మ్రోయునెంతే నాగేంద్ర శయాను పుణ్య కథలు ప్రభానుసంధాము నాస్త్యాక బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ బల్కులు. అరే ఎంత గొప్ప పద్యం, ఈ పద్యం నా నోటికి రాలేదే. ఈ విధంగా నేను ఫీల్ అవుతాను. ప్రతి వాళ్ళు అట్లా ఫీల్ అయితే వస్తుంది పద్యం నోటికి. పద్యమే కాదు, జాన్ గూటెన్బర్గ్ మీద రాశాను. అట్లా అందరి మీద నేను చేసింది. ఏం చేసినా యూ హ్యావ్ టు ఇమ్మర్స్ ఇన్ టు ది సబ్జెక్ట్, దెన్ ఓన్లీ సబ్జెక్ట్ విల్ బి lively. Subject has no life unless you infuse your life into it. మన ప్రాణాన్ని తీసి ఆ సబ్జెక్ట్ లో పెడితే అది సబ్జెక్ట్ లైవ్లీ అవుతుంది. ఇది నేను ఆచరించి చెబుతున్న మాట. భీష్మద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరా కిర్ణంబు శస్త్రాస్త్రజాలోష్మస్పార చతుర్విధోజ్వల బలాచ్యుగ్రంబుదగ్రధ్వజ కలితంబు సైన్యమిది ఏ చేరంగ శక్తుండని. ఈ పద్యాలు ఎలా గుర్తుపెట్టుకు, నేను తెలుగు పండితుడిని కాదు, కామర్స్ డాక్టరేట్ను మీ అందరికీ తెలుసు. బ్యాంకు మేనేజర్గా 35 సంవత్సరాలు పనిచేశాను. కానీ అక్కడ కూడా ఇంత కృషి చేశాను. నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైజ్ వచ్చింది, సొరాబ్ రుస్తుం దావార్ అవార్డు వచ్చింది, బివి భండారి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అవార్డు వచ్చింది. ఎందుకు అంటే ఆల్ ఇండియాలో ఫస్ట్ వచ్చాను నేను CAIIB అనే ఎగ్జామ్. దాంట్లో కూడా ఇంత కష్టపడ్డాను. కాబట్టి ది ఓన్లీ వే టు సక్సెస్ ఈజ్ హార్డ్ వర్క్. అదొక్కటి. తర్వాత ఈ కవిత్వం మీరు చెబితే బాగుందండి, ఈ పద్యాలు మేము కూడా చదివాం, కానీ మేము చదివినప్పుడు ఇంత ఎంఫటిక్ గా లేవండి. కనియన్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరమున్ పద్మకోకనద స్వాద వినోదమోదమదృంగద్వంద్వజంకారమున్ ఘన కల్లోల లతా వితాన విహరత్ కాదంబ కోలాహల స్వర విస్పారము మందవాయుజ కణాసారంబు గసారము. ఈ పద్యం చదివినప్పుడు ఒక హెడ్ మాస్టర్ గారు లేచి, అయ్యా నువ్వు నన్ను బతికిస్తున్నావు, చిన్నప్పుడు నేను చదువుకున్న పద్యం ఇది. ఏం లేదు, ఆ కవిత్వం ఒక శ్రావ్య కళ అంటాను నేను. పేపర్ మీద రాసే కన్నా అది చదివి వినిపిస్తే దానికి ఉన్న ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. అది ఎక్కడ ఆపాలో, ఎక్కడ విరవాలో, ఎక్కడ ఉదాత్త స్వరమో, ఎక్కడ అనుదాత్త స్వరమో తెలుసుకొని పద్యాన్ని చదివితే, దానికేమి గిలక సంగీతం ఓ ఓ ఓ ఓ ఓ అని చదవాల్సిన అవసరంలా భావయుక్తంగా చెబితే అవగలవాడి హృదయం మీద హత్తుకుపోతుంది. కాబట్టి కవిత్వం అనేది ఒక శ్రావ్య కళ అని నమ్మేవాడిని నేను. మరి మీరిచ్చిన అందరూ చెప్పిన వాటన్నిటికీ నేను ప్రతిస్పందించాను. అందరికీ ఒక్కటే నేను కోరేది, తెలుగు భాషలో అందులో పద్యాన్ని, ఎందుకంటే భాష బతకాలి అంటే అన్ని ప్రక్రియలు ఉన్నాయి. నీవు వచ్చావు చూడు, నేను చచ్చాను నేడు, ఇట్లాంటి రాసే కవిత్వాలు కూడా ఉన్నాయి. మరి ఇంత కవిత్వం రాసిన వాడికి ఏమీ దొరకలేదు. ఆయన ఏదో తెలుగు పండితుడిగా ఇది అయిపోయినాడు. ఇంకొక మాట అనకూడని మాట కానీ అంటున్నాను, ఇది కావాలని అంటున్నాను. గుద్దుతా నీ యవ్వ గుద్దుతా, ముక్కు మీద గుద్దుతా, మూతి మీద గుద్దుతా, ఇది పాట. ఈ పాటకు ఆయనకు 50,000 రూపాయలు ఇచ్చారు.
ఇవాళ ఇది ఈ సాహిత్యం ఈ విధంగా అవుతున్నది. అంటే ఇది రాసి కూడా 40 ఏళ్ళు అయింది అనుకోండి. ఈ పాట ఎవరు రాశారనేది పక్కన పెట్టండి. ఇట్లా ఉన్న సాహిత్యాన్ని ఆదరించే రోజులు వచ్చినాయి. అందుకే నిజమైన సాహిత్యం ఏమిటి, అందుకే నన్నయ్య గారి పద్యం కూడా చెప్పాను. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండును రాజురందు విపరీతము కావున విప్రుడోపు పాపము బ్రహ్మరింపగ. ఇలాంటి పద్యాలు ఏమిటి అనేది వాళ్ళసారి చెప్పుకుందాం తర్వాత. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని భావిస్తూ 7:16 అయింది. చివరిగా తెలుగుకు నాకు ఉన్న సంబంధం ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నన్నయ్య మనములో నాట్యమారంభించి తిక్కన్న కలములో తీపి గురుతుగా మారి పోతన్న చేతిలో పూత భాగవతమై కవిరాజు శిరముపై కనకాభిషేకమై దూర్జటి మహాకవికి ఆర్జింపగా యశము కాళహస్తీశునకు కమ్మని నివేదనై పెద్దన్న పాదాన గండ పెండేరమై తిమ్మన్న లేఖినీ సుమ పారిజాతమై విష్ణు చిత్తుండైన కృష్ణరాయని మదిని కవితాతటిద్వల్లి ఆముక్తమల్యదై చక్కనగు త్యాగరాజస్వామి కీర్తనై మానసములుగించు జానపద గీతమై శ్రీ శ్రీ మహాకవికి సేముషి ధనవిడిన రసభరితమౌ మహాప్రస్థాన కావ్యమై కృష్ణ శాస్త్రిగా నిలిచి ఏ చిలుక పలికెనో ఏ పలుకు చిలికెనో ఏ కలికి కులికెనో ఆ కలికి నా తెలుగు ఆ కులుకు నా తెలుగు ఆ మెరుపు నా తెలుగు మై మరపు నా తెలుగు. తెలుగుకు మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. మాట్లాడిస్తాను సార్. రాధశ్రీ గారు ఆ పద్యానికి ఒక్క మాట కూడా యాడ్ చేయాలండి. అంటే రాధశ్రీ గారి నోట రమణీయ పద్యం అయ్యాను. ఇది ఎవరు రాశారండి? ఇది చాలా బాగుంది సార్. మురళీధర్ గారు కూడా స్పందించాల్సిందిగా కోరుతున్నాను. నేను ఒక చిన్న విషయం రాశానండి, చదవనా? చెప్పండి. చెప్పండి మేడం, నేను చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. చివరిగా చెప్పింది చాలా గొప్పగా ఉంది, చాలా బాగా చెప్పారు. అయితే మీ మీద నేను ఇప్పుడే ఒకటి రాశాను, మిమ్మల్ని అనుసరించాలని. రాధాశ్రీ గారికి చదవమంటారా గురువు గారు? చదవండి. అయ్యో ఎంత మాట రాశాను, ఏమనుకోవద్దు. రాధాశ్రీ గారికి రాధా పాపము వచనము అంతా పద్యమయమైపోయిన పాపం వచనం ఎంత కుందును కాదో. కరెక్ట్. మళ్ళా దీనికి నేను రెస్పాన్స్ ఇవ్వాలా? వచన కవిత్వంలో నాకు స్టేట్ లెవెల్లో అవార్డులు వచ్చినాయమ్మా. వచన కవిత్వంలో నాకు కనీసం ఒక 10 స్టేట్ లెవెల్లో అవార్డులు వచ్చినాయి. కానీ ఎవరిని తప్పంటంలే, మనం వ్యాపారం చేసేవాళ్ళం కాబట్టి మా దగ్గర ఉన్న సరుకులో ఉన్న గొప్పతనాన్ని చెబుతాం. మేము పద్యం యొక్క గొప్పతనాన్ని చెబుతాము. మరి కామర్స్ చదువుకున్నాం, బ్యాంకులో మేనేజర్ గా చేసాం, మా బ్యాంకు గొప్పతనం చెబుతాను కానీ అయ్యా ఎదురు బ్యాంకు ఇంత గొప్పగా ఉందని చెప్పను కదా. కాబట్టి వచన కవిత్వంలో నాకు 10 అవార్డులు వచ్చిన స్టేట్ లెవెల్ అవార్డులు. కాబట్టి అదేం లేదు, అంతా ఒకటే, ఏ రూపమైనా ఒకటే. రాధశ్రీ గారు వచనం అయితే అంతమంది ఇక్కడున్న అందరూ కూడా వచనంలో మనం మాట్లాడేది వచనమే కదా. కానీ పద్యం ఎవరికి రాదు, మీకొకరికే వచ్చు. రాధశ్రీ గారిని పద్యాన్ని విడదీసి చూడలేము, రెండు కలిపే రాధశ్రీ గారు. మురళీధర్ గారు కూడా మాట్లాడతారు. మురళీధర్ గారు. మేడం, అదే రాధాశ్రీ గారి మీటింగ్ లో జాయిన్ కావడానికి కొంత ఆలస్యమైంది. అయినా పెద్దలు బాలమోహన్ దాస్ గారిని రిసీవ్ చేసుకొని మేమిద్దరము కలిసి చూడడము అన్నటువంటిది ఇది మాకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి లాగా నేను ఫీల్ అవుతున్నాను. రాధాశ్రీ గారిని అట్లా దూరం నుంచి చూడాల్సిందే తప్ప, సింహాన్ని మనం చూడాల్సిందే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వాలనేసి అనుకోకూడదు. ఆ రకమైనటువంటి ఇమిటేషన్ అన్నటువంటిది నేనేమి చేయదలుచుకోలేదు. అట్లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సిఎస్డి సరే, కొంతమందికి అవకాశం లేకుండా రాలేకపోతే అది వేరే విషయం. కానీ సిఎస్డి తరఫున
రేపు జరుగుతున్నటువంటి ఫిజికల్ మీటింగ్ కు అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా మరొక్కసారి లేట్ అయినా కానీ సరే మీకు అందరికి కూడా ఈ ఆహ్వానం అన్నటువంటిది చేస్తున్నాం. చూడండి, హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇబ్బంది లేకుండా వచ్చేసేయచ్చు. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ అండ్ అటెండ్ సిఎస్డి మీటింగ్, ఫిజికల్ మీటింగ్. అండ్ దీన్ని పర్సనల్ ఇన్విటేషన్ లాగా కొన్ని ఫోన్ కాల్స్ కొన్ని నేను చేయలేకపోయినాను, అది అన్యదా భావించవద్దు అనేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ తర్వాత యువర్ అమ్మా ఇన్విటేషన్. ఒక్క లాస్ట్ మాట ఏం లేదు, వారు అన్నదానికి మళ్ళీ ప్రతిస్పందన. రాధాశ్రీ కాదు నా పేరు, రాధశ్రీయే. ఎందుకని అంటే రాధాశ్రీ అంటే స్త్రీలింగం అవుతుంది. రాధ అంటే వైశాఖ మాసం అని అర్థం. వైశాఖ మాసంలో విశేషం ఏంటంటే మండు టెండలు ఉంటాయి, మల్లెపూలు ఉంటాయి, మామిడి పండ్లు ఉంటాయి. విరుద్ధ భావాల విశిష్ట సమ్మేళనం రాధశ్రీ. రాధ అంటే వైశాఖ మాసం అనేది పుంలింగంలో అర్థం. కాబట్టి ఎవరు కూడా రాధాశ్రీ అని దీర్ఘం తీయకూడదు, రాధశ్రీయే. రాధశ్రీ అంటేనే వైశాఖ మాసం యొక్క విశేషం. నిప్పులు గక్కే కవిత్వం రాశాను, మెత్తగా ఉండే మల్లెపూల లాంటి కవిత్వం రాశాను, మామిడి పండ్ల లాంటి కవిత్వం రాశాను. ఇవన్నీ విరుద్ధమైన విషయాలు ఒక చోటికి తీసుకొస్తే రాధశ్రీ. ఇది ఈ పేరులో విశేషం. నాన్నగారు చాలా ఆలోచించి పెట్టారు మీకు ఈ పేరు. రాధాశ్రీ గారు సార్, మీరు వైశాఖ మాసంలో పుట్టారా? అనేగా మరి దాని అర్థం అదే. అందుకే ఈ మంట కూడా ఇంత మంట, పాజిటివ్ మంట. ఇది ఎందుకు కాదో చూద్దాం అనేవాడి. ఇది ఎట్లా చాలా మంది ఏమంటారంటే ఇది పని కాకుండా చూడటం ఎట్లా అనే దాని మీద చాలా మంది, కానీ నేను పాజిటివ్ మిలిటెంట్ అంటాను. ఇది ఎందుకు కాదో చూద్దాం. మనం ఇంతమంది ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తే ఇది పాజిటివ్ గా ఎందుకు కాదు చూద్దాం. ఇది మంట కాదు, ఇది మంట కాదు, కసి. మంట కాదు, కసి. సాహిత్యపు ఎక్సైట్మెంట్. చాలా సంతోషం. చాలా సంతోషం సార్, ధన్యవాదాలు మీకు. రఘు గారు ఒకసారి. మేము రాధాశ్రీ గారి దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలు తెలుసుకునేటువంటి కుట్రతో ఉన్నాం. అంటే నేను ఆయనతో చాలాసార్లు మాట్లాడినప్పుడు చెప్తాను, మనకు ప్రబంధ సాహిత్యాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రబంధ సాహిత్యము మన చర్చలో చాలా తక్కువగా ఉంటుంది. పురాణ సాహిత్యము ఉంటుంది, ఆధునిక సాహిత్యం ఉంటుంది, కానీ ప్రబంధ సాహిత్యం చాలా మంది దగ్గరగా మర్చిపోయారు. తెలుగు సాహిత్య ప్రియులు కూడా. ఏంటంటే సాహిత్యంలో బాగా పెద్దవాళ్ళు కొంచెం ఏమైనా తలుచుకుంటారేమో, కానీ ప్రబంధ సాహిత్యం అనేది బాగా మర్చిపోయిన చాలా ఒరిజినల్ సాహిత్యం అది. యాక్చువల్గా 16-17 శతాబ్దాల్లో తెలుగులో వచ్చినటువంటి గొప్ప ప్రక్రియ అది. కానీ ఎందుకో మొత్తం మీద మనకు పౌరాణిక సాహిత్యం, పురాణ సాహిత్యం మీద ఉన్నంత అభిమానము, ఆధునిక సాహిత్యం మీద ఉన్నంత అభిమానము ప్రబంధ సాహిత్యం మీద కనబడదు. సో ప్రబంధ సాహిత్యాన్ని కూడా సార్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలి సిఎస్డికి అని నాకు ఉద్దేశం ఉంది. మెల్లమెల్లగా 2 నెలలకు ఒకసారి ఆయనకు ఒక టాస్క్ ఇస్తూ ఉంటాను ఇట్లా నేను. చాలా థ్యాంక్స్ సార్, చాలా ధన్యవాదాలు మీకు. సంభాషణ ఇచ్చారు. థ్యాంక్ యూ. రాధాశ్రీ గారు, ఇంకో చిన్న విషయము, మీరు అందరూ మాట్లాడుతుంటే 4-5 పద్యాలు రాస్తారు. మరి మీరు మాట్లాడినప్పుడు అనర్గళంగా ఎవరు పద్యాన్ని రాయాలి? ఒకళ్ళదన్నా తయారు చేయండి. రఘుకుమార్ గారిని మనసులో పెట్టుకోండి. ఈజ్ గుడ్ రైటర్ ఆల్సో. కొంచెం చేసి నా మీద ఎందుకు రాయలేదయ్యాను అని అడగండి. అది కాదు హనుమంతుడి ముందు కుప్పిగంతులా అని. మీరు ఒకళ్ళని తయారు చేసుకోండి ప్లీజ్. మీరు చెప్పినప్పుడు మేము పద్యాన్ని రాయాలా. Thank you sir. Thank you all అండి. We are ending the session for today. Tomorrow most of us meeting at Vanaparthi. ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఉషా గారు చెప్పండి. సార్, ఇది రేపు అంటే ఇది ఈ సెషన్ ఇలా ముగించి రేపు వెళ్ళబోతున్న వాళ్ళు గురించి ఒక 1-2 మాటలు దాని గురించి. అంటే రేపు వెళ్ళటానికి అసలు యాక్చువల్ గా మనం ఎవరు ఎలా వెళ్తున్నారు అనేది
మనకు ఫైనాలిటీ మాకు తెలియలేదు. నాకు ఇందాకే జ్యోతి ఇప్పుడు 5 నిమిషాల క్రితం చేసింది. జ్యోతి గారికి యాక్చువల్ గా కృష్ణమోహన్ గారు మీతో మాట్లాడి జ్యోతి గారితో మాట్లాడి జ్యోతి గారు తన వెహికల్ లో మిమ్మల్ని ఆనందేశి నాగరాజు గారిని తీసుకొని వచ్చేలాగా నా వెహికల్ లో ఇంకొక ముగ్గురు నాతో పాటు ముగ్గురు అలా అనుకున్నాము. ఎందుకంటే మిగతా కాసల రంగారావు గారేమో డ్రాప్ అయిపోయారు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. సంపత్ రెడ్డి గారేమో వాళ్ళ క్లోజ్ రిలేటివ్ ఎవరో ఆల్మోస్ట్ ఆన్ డెత్ బెడ్ లాగా ఉన్నారు. సో ఆయన యాక్చువల్ గా తెలుగులోకి అనువాదం చేసిన వ్యక్తి, ఆయన కూడా రాలేకపోతున్నా అంటున్నాడు. ఇంకా కొంతమంది వస్తామన్న వాళ్ళు రారేమని నాతో చెప్పారు పర్సనల్ గా. సో అందులో మొత్తం మిగిలింది ఒక 6 మందిని. 6 మందిలో డిస్ట్రిబ్యూట్ అవుతున్నాం. 7 మంది మొత్తము. 7 మందిలో మీరు, జ్యోతి గారు, ఆనందేశి నాగరాజు గారు, వీరైతే సత్యనారాయణ గారు కలిసి వస్తారు. నా కారణం అంటే వాళ్ళిద్దరిని మరి ఏంటంటే ఏ టైంకి బయలుదేరాలి, ఎప్పుడు బయలుదేరుతున్నారు, మీరు ఏమన్నా మీ ప్లాన్ ఏంటో చెప్తే. ఇప్పుడు నా వరకు నేను చెప్తానమ్మా. నేను తార్నాకలో ఉంటాను కాబట్టి మేము ఇక్కడ ఆనందేశి నాగరాజు గారు, సత్యనారాయణ గారు, రామ్ కిషోర్ వీళ్ళంతా తార్నాకలోనే ఉన్నారు. మేము తార్నాకలో మా ఆఫీస్ దగ్గరనే కలుస్తున్నాం. జ్యోతి గారిని రమ్మని అంటున్నాం. సుమారుగా ఎన్ని గంటలకు బయలుదేరుతున్నారు? అరౌండ్ 8 o'clock. ఓకే, మీకు కనుక కన్వీనియంట్ గా దారిలో ఎక్కడైనా ఒక చోట కన్వీనియంట్ అంటే మీరు అక్కడ ఆగితే అక్కడ పికప్ చేసుకుంటారు జ్యోతి గారు. అదే అంటే యాక్చువల్ గా అది ఏంటి రూట్ ఏంటంటే అటు వెళ్ళేది మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? నాకు రూట్ అంటే ప్రత్యేకంగా ఐడియా. రఘు గారు రికార్డింగ్ స్టాప్ చేసి ఓకే.